వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్ లో భాగంగా MCQ సిరీస్ ని స్టార్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ టాపిక్స్ ఆర్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద మనము డైలీ క్లాసెస్ చేస్తున్నాం. సో రీసెంట్ గా లాస్ట్ క్లాస్ లో ఢిల్లీ సుల్తానేట్ ఆర్ ఢిల్లీ సుల్తాన్స్ కి సంబంధించిన పార్ట్ 1 క్లాస్ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. మరి పార్ట్ 2 లో భాగంగా ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో జరిగిన అడ్మినిస్ట్రేషన్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఈ రిలీజియస్ ఇష్యూస్, వాటి పాలసీస్, వాటి మీద రీసెంట్ గా వచ్చిన యూపీఎస్సి, టిఎస్పిఎస్సి, ఏపీఎస్సి ఎగ్జామ్స్ లో వచ్చిన క్వశ్చన్స్ మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. యూపీఎస్సి ప్రిలిమ్స్ 2019 లో అడిగిన క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్ వాజ్ నోన్ యాజ్ అమిల్. ఈ అమిల్ అనే పేరు ఎక్కడ విన్నారు? బేసికలీ దీస్ అమిల్స్ వేర్ అపాయింటెడ్ బై హూమ్. ఈ అమిల్స్ ని అపాయింట్ చేసింది ఎవరు? అల్లావుద్దీన్ ఖల్జీ కదా. ఎస్, అల్లావుద్దీన్ ఖల్జీ టైంలో ఆయన ఒక కొత్త రెవెన్యూ డిపార్ట్మెంట్ ని స్టార్ట్ చేస్తాడు కదా. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ పేరు గుర్తుందా? దివాన్ ఐ ముస్తఖరాజ్, రైట్? ఎస్, ఆ దివాన్ ఐ ముస్తఖరాజ్. మరి అందులో పనిచేసే ఆఫీసర్స్ ని అమీల్స్ అని చెప్పి అంటారు. వీళ్ళు ఏం పని చేస్తారు మరి? దే ఆర్ అపాయింటెడ్ టు కలెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద ఫార్మర్స్. రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ గా ట్యాక్సులు వసూలు చేయడానికి వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, మరి అంతకుముందు ఏమో ట్యాక్స్ ఫార్మింగ్ సిస్టమ్ ఉంటుండే, మధ్యలో ఇక్తాదార్స్ ఉంటుండే. వాళ్ళకు భూమి ఇచ్చేస్తే వాళ్ళే అంత కలెక్షన్ చేసుకొని వాళ్ళ ఖర్చులు, వాళ్ళ ఆర్మీ ఖర్చులు అన్ని పోను, మిగిలిన పైకి ఇచ్చేటోళ్ళు. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చి దాన్ని రద్దు చేసి ఇట్లా దివాన్ ఐ ముస్తఖరాజ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అమీల్స్ అనే ఆఫీసర్స్ ని అపాయింట్ చేయడం జరిగింది ఫర్ కలెక్టింగ్ ట్యాక్స్ ఫ్రమ్ ఫార్మర్స్. ఫార్మర్స్ నుంచి ట్యాక్స్ కలెక్షన్ చేయడానికి ఇట్లా చేసారు. ఓకే, రైట్. నౌ ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. మరి సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే ద ఇక్తా సిస్టమ్ ఆఫ్ సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ వాజ్ అన్ యాన్షియంట్ ఇండిజీనియస్ ఇన్స్టిట్యూషన్ అంట. యాన్షియంట్ ఇండిజీనియస్ ఇన్స్టిట్యూషన్ అంటున్నాడు. ఇది యాన్షియంట్ ఇండిజీనియస్ ఇన్స్టిట్యూషన్ కాదు కదా. అసలు ఈ ఇక్తా సిస్టమ్ ని ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారు? ఇక్తా సిస్టమ్ ని ఇల్తుత్మిష్ కదా. ఎస్, మరి అంతకన్నా ముందా ఉందా? లేదు. మరి ఇండిజీనియస్, ఇది ఇండియాకి సంబంధించిన ఇండిజీనియసా? లేదు. ఈయన ఎక్కడి నుంచో కాపీ కొట్టిండు కదా, అరబ్ ఏరియా నుంచి. ఎస్, మరి ఇది కూడా ఈ స్టేట్మెంట్ తప్పు. దీని తర్వాత ముఘల్స్ వచ్చిన తర్వాత దీన్నే జాగీర్దారీ సిస్టమ్ ఆర్ జాగీర్స్ అని చెప్పి పేర్లతోని పిలిచారు. ఓకే, సో ఈ స్టేట్మెంట్ తప్పు. మరి తర్వాత స్టేట్మెంట్ ద ఆఫీస్ ఆఫ్ మిర్బక్షి కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ ఖల్జీ సుల్తాన్స్. రిఫార్మ్స్ ఎవరైనా ఖల్జీ పీరియడ్ లో తీసుకొచ్చారంటే ఎవరది? అల్లావుద్దీన్ ఖిల్జీ. మరి ఆ అల్లావుద్దీన్ ఖిల్జీ ఇట్లా మిర్బక్షి అనే ఒక కాన్సెప్ట్ ని ఏమైనా తీసుకొచ్చిండా? అల్లావుద్దీన్ ఖిల్జీ మేజర్ గా చేసిన రిఫార్మ్స్ ఏంది? ఆయన టైంలో జరిగిన రిఫార్మ్స్ మొత్తం ఆ నోబులోక్రసీ, టర్కిష్ నోబులోక్రసీ ఉంది కదా. ఎస్, వాళ్ళని డిస్బాండ్ చేయడానికి, వాళ్ళని హద్దుల్లో ఉంచడానికే ఆయన అన్ని చేసిండు, రైట్? అలాగే అడ్మినిస్ట్రేషన్ ని సమర్థులతో నింపిండు. మరియు షరియా రూల్స్ ని కొంచెం ఇగ్నోర్ చేస్తూ, ఉలేమాస్ ని అస్సలే పట్టించుకోకుండా ఉంటూ ఆయన అడ్మినిస్ట్రేషన్ ని టోటల్ గా సెక్యులరైజ్ చేసిండు. ఇక ఈ విషయాలు, లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్న దివాన్ ఐ ముస్తఖరాజ్ లాంటి విషయాలు మనం మాట్లాడాం. కానీ ఎక్కడైనా ఇట్లా మిర్బక్షి అనే కాన్సెప్ట్ వినిపించిందా? లేదు కదా. మిర్బక్షి అనేది మనకి ఎక్కడ వినిపిస్తుంది? ముఘల్స్ టైంలో వినిపిస్తుంది. ముఘల్స్ టైంలో వచ్చే కాన్సెప్ట్ ఈ మిర్బక్షి. మిర్బక్షి అనే వ్యక్తి ముఘల్స్ టైంలో హీఈస్ ద హెడ్ ఆఫ్ మిలిటరీ డిపార్ట్మెంట్. హీఈస్ ద హెడ్ ఆఫ్ మిలిటరీ డిపార్ట్మెంట్. మరి ఇక్కడ మిలిటరీ డిపార్ట్మెంట్ ని దివాన్ ఐ ఆరిజ్ అన్న పేరు మీద బాల్బన్ తీసుకొస్తాడు కదా. మరి బాల్బన్ టైంలో వచ్చిన దాన్ని దివాన్ ఐ ఆరిజ్ అంటున్నాం, రైట్? మిలిటరీ డిపార్ట్మెంట్ అది. ఓకే, రైట్. కాకపోతే ఈ మిర్బక్షి అనేది ఎక్కడ మనకు కనిపించదు. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. మరి సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ రెండు తప్పు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఎస్, యా, ఇంకో పాయింట్ ఇక్కడ హెడ్ ఆఫ్ ద మిలిటరీ డిపార్ట్మెంట్, మిలిటరీ డిపార్ట్మెంట్ దివాన్ ఐ ఆరిజ్ బాల్బన్ తీసుకొచ్చిండు అన్నా కదా. మరి ఆ టైంలో ఈ దివాన్ ఐ ఆరిజ్ యొక్క హెడ్ ఎవరంటే ఆరిజ్ ఐ ముమాలిక్. ఆరిజ్ ఐ ముమాలిక్. ఈ స్లేవ్ డైనాసిటీస్ ని ముమాలిక్స్ ఖాన్ కూడా అంటారు. దిస్ ఆరిజ్ ఐ ముమాలిక్ అనే వ్యక్తి ఇస్ హెడ్ ఆఫ్ ది మిలిటరీ డిపార్ట్మెంట్ డ్యూరింగ్ ఢిల్లీ సుల్తానేట్. ఓకే, అంతేగాని మిర్బక్షి కాదు. మిర్బక్షి ఆ టైంలో, ముఘల్స్ టైంలో. ఓకే, రైట్. మిలిటరీ డిపార్ట్మెంట్ కి హెడ్ గాను, ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి హెడ్ గాను ఉండేవాడు. ఓకే,
సో రెండు స్టేట్మెంట్లు తప్పే. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఆన్సర్ ఏంటి? A1 ఓన్లీ. యూపీఎస్సీలో రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఇవి. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాల మీద ఢిల్లీ సుల్తానేట్ అడ్మినిస్ట్రేషన్, ముఘల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వీటి మీదనే మెడివల్ ఇండియా నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇక్తా సిస్టమ్? ఇక్తా సిస్టమ్ లో ఈ కింద ఉన్న వాటిలో ఏది ఇక్తా సిస్టమ్ లో భాగం కాదు అంటున్నాడు. నాట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇక్తా సిస్టమ్. మరి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ చూస్తే ఏమున్నాయి? ఇక్తా సిస్టమ్ వాజ్ ఏ రెవెన్యూ కలెక్షన్ సిస్టమ్. ఎస్, ఇక్తా సిస్టమ్ వాజ్ ఏ రెవెన్యూ కలెక్షన్ సిస్టమ్. అదేంటి సార్ అంటే ఎట్లా అవుతుంది అంటే ఇక్తాస్ ని ఎవరికి ఇచ్చేటోళ్ళు? ఇక్తాదార్స్ కి ఇచ్చేటోళ్ళు. రైట్. ఇక్తాదార్స్, ద పర్సన్స్ హూ హెడెడ్ ఇక్తాస్ ఆర్ కాల్డ్ ఇక్తాదార్స్. రైట్. మరి వీళ్ళు ఏం పని చేసేటోళ్ళు? ఇక్తాస్ అంటే జస్ట్ ఒక ల్యాండ్, ఒక ఏరియాని సపరేట్ గా వీళ్ళకు రాజులు ఇచ్చేటోళ్ళు. ఎందుకు? మీరు మాకు చేస్తున్న సర్వీసెస్ కి గాను, అట్లాగే రాజ్యం కోసము మిలిటరీని పెంచి పోషిస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఖర్చులకు డబ్బులు కావాలి కదా. సో మేము డబ్బులు ఇవ్వలేము, దాని ప్లేస్ లో సాలరీ అండ్ మనీ ప్లేస్ లో ఇట్లా ఇక్తా ఇస్తున్నాము. ఇక్కడ మీరు ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేసుకొని అందులో నుంచి మీ ఖర్చులు, మిలిటరీ ఖర్చులు పోను, మిగిలిన ఖర్చులు గవర్నమెంట్ కి ఇవ్వండి చాలు అని చెప్పి ఇక్తా సిస్టమ్ ఆర్ ఇక్తాదార్స్ ని ఎవరి టైంలో, ఇల్తుత్మిష్ టైంలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇది క్యారెక్టరిస్టిక్ కిందకే వస్తుంది కదా. సో మనకి ఇది ఆన్సర్ కాదు. ఇక నెక్స్ట్, సియాసత్ నామా వాజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇక్తా సిస్టమ్. ఎస్, ఆ టైంలో ఇక్తా సిస్టమ్ అనేది ఒకటి ఉంది అని చెప్పి మనకు క్లారిటీగా ఎట్లా తెలిసిందంటే ఈ సియాసత్ నామా ద్వారానే. ఈ సియాసత్ నామాని ఎవరు రాసిర్రు? దిస్ వాజ్ ఆథర్డ్ బై అబూ అలీ హసన్ ఆర్ ఈయనని కూడా నిజాముల్ ముల్క్ అంటారు. అంటే మనము ఆసఫ్జాయిలో చదువుకునే నిజాముల్ ముల్క్ కాదు, ఆయన వేరా ఈయన వేరా. అబూ అలీ హసన్ ఆర్ నిజాముల్ ముల్క్. ఓకే రైట్. సో మరి దీని ద్వారా తెలిసింది. మరి ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. రెవెన్యూ ఫ్రమ్ ఇక్తా వాజ్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ సుల్తాన్స్ అకౌంట్ అంట. ఇగో ఇది తప్పు. మనకు ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎందుకు తప్పు? ఇక్తా సిస్టమ్ ద్వారా ఫార్మర్స్ నుంచి రెవెన్యూ కలెక్షన్ చేస్తారు కదా, అది ఏ రోజు కూడా సుల్తాన్ అకౌంట్స్ లోకి డైరెక్ట్ గా వెళ్ళలేదు. ఫస్ట్ ఆ ఇక్తాదార్ ఉంటాడు కదా, కలెక్షన్ చేసే ఇక్తాదార్, ఆయనని ముక్తా అని కూడా అంటారు. వాళ్ళు వాళ్ళ ఖర్చులకు, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులకు, మిలిటరీ ఎక్స్పెండిచర్స్ కి అన్ని ఖర్చులకు వాడి మిగిలిన డబ్బులు మాత్రమే సుల్తాన్ అకౌంట్ లో వేసేవాళ్ళు. సో ఇది తప్పుడు స్టేట్మెంట్ అవుతుంది. మరి ముక్తా ఆర్ ఇక్తాదార్స్ వాజ్ సపోర్టెడ్ టు మెయింటైన్ ట్రూప్స్ అవుట్ ఆఫ్ ద రెవెన్యూ కలెక్టెడ్ ఫ్రమ్ ఇక్తా. ఇక్కడే మాట్లాడుకున్నాం ఈ పాయింట్. సో మరి ఇది కూడా కరెక్టే. మరి తప్పుడు స్టేట్మెంట్ సి కదా, మరి మనకు ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద హిస్టోరియన్ Barani did not consider the state in India under Delhi Sultans as truly Islamic. హిస్టోరియన్ బరానీ ఉన్నాడు కదా, ఆయన ఢిల్లీ సుల్తాన్ల రాజ్యంలో ఉన్న ఈ రాజ్యాన్ని పూర్తిగా ఇస్లామిక్ రాజ్యము ఇది అని చెప్పి ఆయన భావించలేదంట. ఎందుకు భావించలేదు అని చెప్పి, ఏ రీజన్ వల్ల భావించలేదని చెప్పి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. యూపీఎస్సీ 2022లో అడిగిన క్వశ్చన్, 2002లో అడిగిన క్వశ్చన్. మరి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ద మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ డిడ్ నాట్ ఫాలో ఇస్లాం. సెకండ్ ఆప్షన్, ద ముస్లిం థియాలజిస్ట్ వేర్ ఆఫెన్ డిస్రిగార్డెడ్. థర్డ్ ఆప్షన్, ద సుల్తాన్ సప్లిమెంటెడ్ ద ముస్లిం లా బై ఫ్రేమింగ్ హిస్ రెగ్యులేషన్స్. ఆప్షన్ డి, ద రిలీజియస్ ఫ్రీడమ్ వాస్ అకార్డింగ్ టు నాన్ ముస్లిమ్స్. ఆన్సర్ చూసుకుంటే ఈయన ఎందుకు ఇది ట్రూలీ ఇస్లామిక్ రాజ్యం కాదు ఎందుకు అన్నాడంటే, దో రాజులు ఇస్లాం మతాన్ని ఫాలో అవుతున్నా కూడా కింద ఉన్న వాళ్ళ ప్రజలు ముఖ్యంగా హిందూయిజాన్ని ఫాలో అయ్యేవారు ఆ టైంలో. అందువల్లనే ఇది మొత్తంగా ఇస్లామిక్ రాజ్యం కాదు అని చెప్పి బరానీ అభిప్రాయపడ్డాడు. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏ ఇస్ ద ఆన్సర్. మరి సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇందులో అర్థం ఏంటంటే, ద ముస్లిం థియాలజిస్ట్ వేర్ ఆఫెన్ డిస్రిగార్డెడ్. థియాలజిస్టులు అంటే ఎవరు? హూ స్టడీ థియాలజీ అనకండి. ఫస్ట్ థియాలజీ అంటే ఏంటో తెలియాలి కదా. ఎవరైతే ఈ రిలీజియస్ ఫేత్ కి సంబంధించిన విషయాలు చదువుతూ దాన్ని స్ట్రిక్ట్ గా ప్రాక్టీస్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఉలేమాస్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఎస్ వాళ్ళని థియాలజిస్ట్స్ అని చెప్పి అంటారు.
ద ముస్లిం థియాలజీస్ వేర్ ఆఫెన్ డిస్రిగార్డెడ్ అంటే ఏంటి, వేర్ ఆఫెన్ ఇగ్నోర్డ్. ఎస్, ముఖ్యంగా ఈ టైంలో ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో కొందరు, లైక్ ఎగ్జాంపుల్ అల్లావుద్దీన్ ఖల్జీ, ఆయన కొడుకు ముబారక్ ఖల్జీ, లేకపోతే ఇలా కొందరి టైంలో ముస్లిం థియాలజీస్ని పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళే స్వతంత్రంగా వ్యవహరించారు, రైట్. అందుకే కదా అల్లావుద్దీన్ ఖిల్జీ ఇండిపెండెంట్ అని చెప్పి కూడా మాట్లాడతాం మనము. ఎస్, మరి దానికి ఈయన ఇది ఇస్లామిక్ రాజ్యం కాదు అనడానికి ఏమైనా సంబంధం ఉందా అంటే జస్ట్ ఉలేమాస్ యొక్క ఒపీనియన్ని అప్పుడప్పుడు పక్కకు పెట్టిర్రు అని చెప్పి ఇది ఇస్లామిక్ రీజియన్ కాదు అని చెప్పి అనలేం కదా. ఎస్, అనలేము. సో ఈ స్టేట్మెంట్ తప్పు. ద సుల్తాన్ సప్లిమెంటెడ్ ద ముస్లిం లా బై ఫ్రేమింగ్ హిస్ రెగ్యులేషన్. అంటే షరియా లానే ఎగ్జాక్ట్ గా మొత్తం ఫాలో కాకుండా కొత్తగా ఇంకొన్ని రూల్స్ కూడా తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్, ల్యాండ్ ట్యాక్స్, ఖరాజ్ ఉంది. ఇస్లాం ఏం చెప్తుంది, 1/10 వసూలు చేయాలని. మాక్సిమం రాజులు ఎంత వసూలు చేసారు, 1/3. అల్లావుద్దీన్ ఖల్జీ వాళ్ళు అయితే 1/2 వసూలు చేసారు. మరి ఇట్లా వసూలు చేస్తారు కాబట్టి ఇది ఇస్లామిక్ రాజ్యం కాదని చెప్పి అనొచ్చా? అట్లేం లేదు కదా. ఎస్, సో మరి ఇవేవి కూడా ఈయన వనదానికి రీజన్ కాదు. ద రిలీజియస్ ఫ్రీడమ్ వాజ్ అకార్డెడ్ టు నాన్ ముస్లిమ్స్. ఎస్, అంటే కన్వర్షన్స్ జరిగినా మొత్తం అందరికందరూ మారిపోలేదు కదా. ఓకే, సో మరి అకార్డింగ్ టు బరానీ అక్కడ ఉన్న రాజ్యంలో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇస్లాం ఫాలో కాలేదు కాబట్టి ఇది ఇస్లామిక్ రాజ్యం కాదు, ఇది ఇస్లామిక్ రాజ్యం అని అనలేము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, రైట్. ఇది యూపీఎస్సీలో అడిగారు, ఒకసారి చూసుకోండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫవాజిల్ అనే పదము సుల్తానేట్ పీరియడ్లో ఢిల్లీ సుల్తాన్ల టైంలో దీన్ని దేనికి వాడేవారు? ఫవాజిల్. ఈ టర్మ్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి యూపీఎస్సీలో. మరి ఈ మధ్య గ్రూప్స్లో కూడా అడుగుతున్నాడు, ఏపీపీఎస్సీలో, టీజీపీఎస్సీలో. మరి ఇది చూసుకోండి. ఫవాజిల్ అంటే దేనికి సంబంధించిన విషయం చదివారా ఎక్కడన్నా? ఎక్స్ట్రా పేమెంట్స్ టు ద నోబుల్స్కి సంబంధించిందా, లేకపోతే రెవెన్యూ అసైన్డ్ ఇన్ లిeu ఆఫ్ సాలరీయా? ఇదైతే ఇక్తా కదా. ఎస్. ఎక్సెస్ అమౌంట్ పేడ్ టు ద ఎక్స్టికర్ బై ద ఇక్తాదార్సా, లేకపోతే ఇల్లీగల్ ఎగ్జాక్షన్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద పీసెంట్సా? ఏది ఆన్సర్? ఎక్సెస్ అమౌంట్ పేడ్ టు ద ఎక్స్టికర్ బై ద ఇక్తాదార్స్ని అనేదాన్ని ఫవాజిల్ అనేటోళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్తాదార్స్ జనాల దగ్గర నుంచి రెవెన్యూ వసూలు చేసేటోళ్ళు కదా. ఆ చేసిన వసూలు నుంచి వాళ్ళ శాలరీసు, మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషను మరియు ఆర్మీ మెయింటెనెన్స్ ఖర్చులకు పోను మిగిలిన పైసల్ని సుల్తాన్కి పంపించేవాళ్ళని చెప్పి ఇందాక చెప్పాను కదా సెకండ్ ఆర్ థర్డ్ క్వశ్చన్లో ఇక్కడ మాట్లాడాం. మరి దానికి సంబంధించిన పదమే ఈ ఫవాజిల్. అట్లా పంపిస్తే ఆ మిగిలిన ఎక్స్ట్రా అమౌంట్ని సుల్తాన్కి పంపిస్తే దాన్ని ఫవాజిల్ అనేవాళ్ళు. The excess amount that Iqtadar sent to the center after meeting the expenses of self and RB maintained by him is called ఫవాజిల్. మరి ఈ ఫవాజిల్ సిస్టమ్ని కూడా సికిందర్లోని దాని తర్వాత అబాలిష్ చేయడం జరిగింది. ఎందుకు ఇది చెప్తున్నానంటే కొన్నిసార్లు హూ వాజ్ ద ముస్లిం రూలర్ హూ అబాలిష్డ్ ఫవాజిల్ సిస్టమ్ అని చెప్పి అడిగారు, ఫవాజిల్ ప్రాక్టీస్ అని చెప్పి. మరి దిస్ ప్రాక్టీస్ వాజ్ అబాలిష్డ్ బై సికిందర్ లోడి. ఓకే, రైట్. ఫవాజిల్ గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హదీస్ పేరున్నారా? హదీస్ అని ఎక్కడిన్నారు మీరు? ఇస్లాంకి సంబంధించిన విషయాలు చదివేటప్పుడు మీకు ఖురాన్, హదీసు, సున్నాత్ ఇట్లా అన్నీ వస్తాయి కదా, షరియా. ఎస్, అందులో హదీస్ ఒకటి. మరి అసలు బేసిక్గా అసలు ఈ హదీస్ అనేది ఏందో మనం ఇప్పుడు చూద్దాం. సో ఆప్షన్ చూడండి. మన్సబ్ దారా, ట్యాక్స్ ఆఫ్ సుల్తానేట్ పీరియడా, సెటిల్మెంట్ లానా, ఇస్లామిక్ లానా? ఆటోమేటిక్గా హదీస్ ఇస్లాం దగ్గర వస్తుంది. మరి దాని గురించి అక్కడ మాట్లాడతాం కాబట్టి ఇది ఇస్లామిక్ లా అవకాశం ఉంది కదా. ఎస్, మరి అసలు బేసిక్గా హదీస్ ఆర్ హదీత్ అని కూడా అంటాం. హదీస్ అన్న హదీత్ అన్న ఒక్కటే. ఇన్ బేసిక్ ప్రాఫిట్ మహమ్మద్ ఉంటాడు కదా, ఆయన ప్రీచింగ్స్ని ఆయన భార్య మరియు ఆయన ఫాలోవర్స్ రికార్డ్ చేస్తారు. ఆ వాటినే హదీత్ అని చెప్పి అంటారు. బేసిక్గా ఆయన చెప్పిన విషయాలు, ఆయన ఫాలో అయిన విషయాలు, ఈ అన్నిటిని ఆయన మరియు ఆయన టైంలో ఉన్న ఆయన కంపెనియన్స్ ఉంటారు కదా, దాని తర్వాత ఖలీఫాస్ అయిన 4 ఉన్నారు కదా ఆయన డైరెక్ట్ కంపెనీస్. ఎస్, వాళ్ళు చెప్పిన విషయాలు, వాళ్ళు ఫాలో అయిన విషయాలు, ఇవన్నీ కలిపి హదీత్. ఓకే, సో బేసికలీ దిస్ ఇస్ లైక్ సిమిలర్ టు ఇస్లామిక్ లా. జనరల్గా
మనము షరియా అంటే ఇస్లామిక్ లా అంటాం కదా, మరి అక్కడ ఇది లేదు కాబట్టి మరి కింద ఏ స్టేట్మెంట్ కాదు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ఓకే, ఈ హదీస్లోనే ప్రాఫెట్ మహమ్మద్ ఏ వీటిని అప్రూవ్ చేసిండు ఇస్లాంలోకి, ఏ వీటిని డిసోబే చేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ తాగుడు, సిగరెట్లు, గ్యాంబ్లింగ్ అని డిసోబే చేస్తాడు కదా, ఎస్ అవన్నీ హదీస్లోనే ఉంటాయి. ఓకే రైట్. మరి ఇదేమో ఇస్లామిక్ లా. మరి స్టేట్ లాస్ కూడా ఉన్నాయి, అంటే రాజ్యం ద్వారా చేయబడిన లాస్ మన ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ జవాబిత్స్, ఇది ఏంటంటే దిస్ ఇస్ ఎ స్టేట్ లా. సుల్తానేట్ పీరియడ్లో గవర్నెన్స్ విషయాల కోసము వీటిని స్టార్ట్ చేయడం జరిగింది అప్పట్లో, జవాబిత్స్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కాయిన్స్ తంకా, షజ్గాని అండ్ జీతల్ ఆఫ్ సుల్తానేట్ పీరియడ్ వాజ్ మేడ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్? జనరల్గా ఏమనుకుంటాం, అందరికీ తన్కా జీతాలు తెలుసు. తన్కా జీతాలు అందరికీ తెలుసు ఎందుకంటే ఇల్తుత్మిష్ ప్రవేశపెట్టిండు. తంకా ఈజ్ ఎ సిల్వర్ కాయిన్, జీతల్ ఈజ్ ఏ కాపర్ కాయిన్, రైట్. సో ఇక్కడ సిల్వర్ కాపర్ ఉంది, ఇంకొక కాయిన్ షజ్గని అని కూడా ఉంది కదా. సో గోల్డ్ సిల్వర్ కాపర్ అన్న, సిల్వర్ జింక్ కాపర్ అన్న పెట్టేద్దాం అనుకుంటారు చాలా మంది, రైట్. ఎందుకంటే సిల్వర్ కామన్, రెండిట్లో కామన్ ఇది అని. బట్ ఇవి రెండు తప్పుడు ఆప్షన్స్. ఎందుకు? ఈ షజ్గని ఉంది కదా, బేసిక్గా షజ్గని అనేది కూడా ఒక టైప్ ఆఫ్ సిల్వర్ కాయినే. షజ్గని అనేది కూడా ఆ సుల్తానేట్ పీరియడ్లో దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ సిల్వర్ కాయిన్. మరి హూ వాజ్ ద ఫస్ట్ రూలర్ టు ఇష్యూ రెగ్యులర్ కరెన్సీ? ఎవరు? ఇల్తుత్మిష్ టైంలోనే ఈ తన్కా అండ్ జీతల్స్ ని ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది కదా. మరి షజ్గని కూడా సిల్వర్ కాయినే. ఒక తన్కాకి ఎన్ని జీతల్స్ వస్తాయి? 1 తన్కా ఈజ్ ఈక్వల్ టు 48 జీతల్స్. అంటే ఒక్క సిల్వర్ కాయిన్ తోని, ఒక్క సిల్వర్ కాయిన్ వాల్యూ 48 కాపర్ కాయిన్లకు సమానం ఆ టైంలో. ఓకే, మరి ఇంకా గోల్డ్ కాయిన్ కూడా ఉండే కదా, దిర్హం అని. మరి దాన్ని ఎవరు స్టార్ట్ చేసిరు? బాల్బన్. దిర్హం వాజ్ స్టార్టెడ్ బై బాల్బన్ గైస్. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ అవుట్ ద 2 మెయిన్ కరెన్సీస్ ఆఫ్ ద సుల్తానేట్ పీరియడ్ ఫ్రమ్ ద కోడ్ గివెన్ బిలో. కింద ఇచ్చిన ఆప్షన్లలో సుల్తానేట్ పీరియడ్ లో ఏది ముఖ్యమైన 2 కరెన్సీస్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. దామ్, జీతల్, రూపియా, తన్కా. ఇందాకే చదువుకున్నాం కదా జీతల్, తన్కా అని చెప్పి, సిల్వర్, కాపర్. ఎస్, ద 2 మెయిన్ కరెన్సీస్ ఆఫ్ సుల్తానేట్ పీరియడ్ ఏవి అంటే తన్కా మరియు జీతల్ అని చెప్పచ్చు. ఇంకా అంటే దిర్హం కూడా ఉంది, బట్ ఇక్కడ ఆప్షన్స్ లో లేదు కదా. ఎస్, మరి ఎవరిచ్చిరు ఈ అరేబియన్ కాయిన్స్ ని? హూ వాజ్ ద ఫస్ట్ ఇస్లామిక్ రూలర్ టు ఇష్యూ అరేబియన్ కాయిన్స్? ఎవరు? ఇల్తుత్మిషే కదా. ఎస్, ఆయన ఈ కరెన్సీ రిఫార్మ్స్ విషయంలో ఢిల్లీ సుల్తానేట్ రాజుల్లో అందరికన్నా ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ చేసిండు. ముఖ్యంగా ఆయన ఇచ్చిన సిల్వర్, టంకా అండ్ జీతల్, కాపర్ జీతల్ అనేవి వెరీ 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 ఫేమస్ అండ్ ఎగ్జామ్లో కూడా మనకు వెరీ 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 ఇంపార్టెంట్. ఏమేం కాయిన్స్? సిల్వర్ టంకా, కాపర్ జీతల్, అలాగే ఇందాక మాట్లాడుకున్న షజ్గని, అలాగే బాల్బన్ ఇచ్చిన దిర్హం. గోల్డ్ కాయిన్ కదా దిర్హం. ఎవరిచ్చిర్రు? బాల్బన్, గియాసుద్దీన్ బాల్బన్ ఆర్ ఉలుగ్ ఖాన్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. షర్బ్ వాజ్ ఎ ట్యాక్స్ లెవీడ్ ఆన్. Sharb was a tax levied on. Options: A, trade, B, irrigation, C, non-Muslims, D, industry. Non-Muslims మీద వేసేది జజియా కదా. ఎస్, బేసిక్గా ఇస్లామిక్ రాజ్యంలో చాలా ట్యాక్సెస్ ఉంటుండే అప్పుడు. కానీ ఫిరోజ్ షా తుగ్లక్ అనే ఒక కింగ్ ఉన్నాడు కదా, ఆయన ఏం చేసిండంటే ఖురాన్లో అప్రూవ్ చేయబడ్డ 4 ట్యాక్సెస్ని మాత్రమే వేయడం జరిగింది. మరి ఖురాన్లో అప్రూవ్ కాబడ్డ 4 ట్యాక్సెస్ ఏంటి? ఫస్ట్ ఖరాజ్, సెకండ్ షర్బ్ ఆర్ ఉషుర్, థర్డ్ జకాత్ అండ్ ఫోర్త్ వన్ ఈస్ జిజియా. ఖరాజ్ అంటే బేసిక్గా ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్. ఖరాజ్ ఈజ్ నథింగ్ బట్ ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్. అప్పుడు ఫార్మర్స్ వాళ్ళు పండించిన పంటల నుంచి 1/10 రాజ్యానికి ఇవ్వాలని చెప్పి ఈ ఖరాజ్ చెప్తుంది ఇస్లాం ప్రకారము. మరి దాని తర్వాత వచ్చిన సుల్తాన్లు 1/3, చాలామంది ఇక అల్లావుద్దీన్ ఖిల్జీ అయితే హాఫ్ వసూలు చేసారు. ఇక షర్బ్ ఆర్ ఉషర్ అంటే ఇరిగేషన్ ట్యాక్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఏ ఇరిగేషన్ ట్యాక్స్. ఓకే, షర్బ్ ఆర్ హక్కే షర్బ్ అని చెప్పి కూడా అంటారు. బేసిక్గా ఈ కెనల్స్ కట్టించారు కదా తుగ్లక్స్ టైంలో. ఎస్, వాటి ద్వారా ఎవరికైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు 10% ట్యాక్స్ కట్టాలని, అలాగే ఇవి లేకున్నా రెయిన్ ఫెడ్ పంటలు, వర్షాధార పంటలు పండిస్తున్న వాళ్ళు కూడా 10% కట్టాలని చెప్పి, ఈ 2 సదుపాయాలు లేక జస్ట్ వెల్స్ ద్వారా పండిస్తున్న వాళ్ళు 5% ట్యాక్స్ కట్టాలని చెప్పి
ఆయన చెప్పేవాడు. 5% ఆఫ్ ద టోటల్ ప్రొడ్యూస్ ట్యాక్స్ అంటే. ఓకే, ఇక జకాత్ ఎవరు 2.5% కదా, మంచి డబ్బున్న ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు 2.5% ప్రతి ఇయర్ దానం చేయాలని చెప్పి జకాత్ చెప్తుంది. ఇక జిజియా అయితే ముస్లిం రాజ్యాల్లో ఉండే నాన్ ముస్లిమ్స్ పర్ ఇయర్ ఈ జిజియా ట్యాక్స్ కట్టాలని చెప్పి చెప్తుంది. ఓకే, మరి షర్బాస్ ట్యాక్స్ లెవ్డ్ ఆన్ వాట్ గైస్? ఇట్స్ లెవ్డ్ ఆన్ ఇరిగేషన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Supreme rural officials of land revenue in Sultanate period. Options: Chowdhury, Rawat, Malik, Patwari. సుల్తానేట్ పీరియడ్లో రూరల్ ఏరియాస్లో రెవెన్యూ కలెక్షన్ చేసే ఆఫీషియల్స్ని ఏమనే వాళ్ళు అని చెప్పి అడుగుతాడు. సుల్తానేట్ పీరియడ్ బేసిక్గా నార్త్ ఇండియా ప్రాంతంలోనే కదా, మరి ఆ టైంలో ఎవరుండే వాళ్ళు? విలేజ్లో హెడ్స్ ఆర్ ల్యాండ్ లార్డ్స్గా ఉన్న వ్యక్తులే కదా ఈ ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేసేవాళ్ళు. ఎవరెవరు ఉంటుండే? కుత్స్, ల్యాండ్ లార్డ్స్, ముకద్దమ్స్. కుత్స్ ఆర్ నథింగ్ బట్ ల్యాండ్ లార్డ్స్ అంటే జమీందార్లు, ముకద్దం అంటే విలేజ్ హెడ్ మెన్, ఇప్పుడు మనం సర్పంచ్ లాగా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక చౌదరీస్, ఇక వీళ్ళు ముఖ్యంగా ఈ ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేసే వాళ్ళు ఇన్ ద స్టార్టింగ్. బట్ అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చిన తర్వాత వీళ్ళని మొత్తం సపరేట్ చేసి పడేసి ఆమిల్స్ అని చెప్పి కొత్త కాన్సెప్ట్, కొత్తగా రూరల్ అఫీషియల్స్ని తీసుకొచ్చిండు కదా కలెక్షన్ చేయడానికి. అంతకన్నా ముందు వీళ్ళు ఉండేవాళ్ళు చౌదరీస్. ఓకే, యూపీఎస్సీ క్వశ్చన్స్ అన్ని. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కింద ఇచ్చిన 4 ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పి అడుగుతున్నాడు. 3 తప్పుడు స్టేట్మెంట్లు ఉన్నాయి, ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్ ఉంది. చూసుకుంటే దివాన్-ఐ-బందగాన్. దివాన్-ఐ-బందగాన్ ఎవరు ఎస్టాబ్లిష్ చేసిరు? దివాన్-ఐ-బందగాన్ తుగ్లకే కదా, కానీ ఏ తుగ్లక్? దివాన్-ఐ-బందగాన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఫిరోజ్ షా తుగ్లక్. దేనికోసము? టు డీల్ విత్ స్లేవ్స్. ఆయన టైంలో 180,000 మంది స్లేవ్స్ ఉంటుండే, మరి వాళ్ళ బాగోగులు పట్టించుకోవడానికి దివాన్-ఐ-బందగాన్ అనే డిపార్ట్మెంట్ని ఫిరోజ్ షా తుగ్లక్ ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇంకొకటి కూడా ఓపెన్ చేసిండు ఆయన. ఏంటది? దివాన్-ఐ-ఖైరాత్. దివాన్-ఐ-ఖైరాత్ ఎందుకోసం ఓపెన్ చేసిండు? టు లుక్ ఆఫ్టర్ చారిటీ ఇష్యూస్, అంటే ఆడవాళ్ళకు పెళ్లిళ్ళు చేయడం, డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ముసలోళ్ళకు పెన్షన్ ఇవ్వడం, ఇట్లా వీటి కోసము దివాన్-ఐ-ఖైరాత్ అనే దాన్ని ఫిరోజ్ షా తుగ్లక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక సో ఇది కరెక్ట్ ఆప్షన్. ఏ కరెక్ట్ ఆప్షనే కదా, ఎస్, మనకేమో కరెక్ట్లీ మ్యాచ్ అన్నాడు. ఇది ఆన్సర్ ఏ. మరి మిగిలినవి ఇప్పుడు చూద్దాం. దివాన్-ఐ-ముస్తఖరాజ్. దివాన్-ఐ-ముస్తఖరాజ్ ఎవరు స్టార్ట్ చేసిరు గైస్? ఇందాక క్లాస్లో మాట్లాడుకున్నాం ఆల్రెడీ, అల్లావుద్దీన్ ఖిల్జీ కదా. ఎస్, దివాన్-ఐ-ముస్తఖరాజ్ వాజ్ స్టార్టెడ్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిండు, బాల్బన్ కాదు. మరి దివాన్-ఐ-ముస్తఖరాజ్ ఎందుకోసము? కొత్త రెవెన్యూ సిస్టమ్ కదా, కరప్షన్ని డీల్ చేసి రెవెన్యూ సిస్టమ్ని పర్ఫెక్ట్గా చేయడానికి దివాన్-ఐ-ముస్తఖరాజ్, మరి దాని కింద ఆఫీసర్స్, ఆమిల్స్, ఇదంతా అలావుద్దీన్ ఖిల్జీ తీసుకొచ్చిండు కదా. ఎస్, మరిగా దివాన్-ఐ-కోహ్లీ ఎందుకు? ఇది అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ కదా. ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీయా? కాదు, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎందుకోసము? రైతులతోని అప్పటి వరకు రాజ్యంలో ఉన్న ల్యాండ్ ఇంకా ఎక్కువగా వ్యవసాయం చేపించడానికి, వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు వస్తే ఆదుకోవడానికి కోహ్లీ అనే దాన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకురావడం జరిగింది. ఇక 4వది దివాన్-ఐ-ఆరిస్. ఏంది? మిలిటరీ డిపార్ట్మెంట్ కదా. మరి మిలిటరీ డిపార్ట్మెంట్ ఎవరు స్టార్ట్ చేసిరు? బాల్బన్ స్టార్ట్ చేసిండు, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాదు. ఓకే, సో ఈ 3 స్టేట్మెంట్లు తప్పు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. సో మరి మనకు ఆన్సర్ ఇస్ ఏ గైస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు మెడివల్ ఇండియా, which one of the following is the correct sequence in ascending order in terms of size? ascending order లో అంటుండు అంటే చిన్న నుంచి పెద్ద, సైజ్లో చిన్న నుంచి పెద్ద. సో ఏమిచ్చాడు? సో బేసికలీ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఆఫ్ కింగ్డమ్ ఎట్లుంటుంది? ఫస్ట్ కింగ్డమ్ ఉంటుంది, తర్వాత సుబాస్ ఉంటాయి. సుబాస్ అంటే ప్రావిన్సెస్ ఆర్ స్టేట్స్ అనుకోవచ్చు. దాని తర్వాత సర్కార్స్ ఉంటాయి అంటే డిస్ట్రిక్ట్స్. దాని తర్వాత ఏముంటాయి? పరగనాస్ అంటే తాలూకాసు. దాని తర్వాత విలేజెస్. రైట్, మరి ఇక్కడ చిన్న నుంచి పెద్ద అని చెప్పి ఇచ్చిండు. సో ఏమిచ్చిండు? పరగనాస్, సుబాస్, సర్కార్. పరగనాస్ అంటే తాలూకా, సుబా అంటే స్టేట్, సర్కార్ అంటే డిస్ట్రిక్ట్. సో ఇది కాదు, చిన్న నుంచి పెద్ద అన్నాడు కాబట్టి ఫస్ట్ పరగనాస్ కావాలా. పరగనాస్, సర్కార్, సుబాస్. ఎస్, పరగనాస్ ఆర్ విలేజెస్, సర్కార్స్ ఆర్ డిస్ట్రిక్ట్, సుబాస్ ఆర్ ప్రావిన్సెస్ ఆర్ స్టేట్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కదా. సో ఏ ఇస్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ గైస్. ఇందులో పరగనా
సర్కార్ సుబా. ఓకే రైట్. నౌ యూపీఎస్సి 2021లో అడిగిన క్వశ్చన్ ఇది. నౌ కమింగ్ ఆన్ టు ద 12th క్వశ్చన్. ఇది టీఎస్పీఎస్సీలో అడిగారు రీసెంట్గా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంట. దివానాయ్ ముస్తకరాజ్, ఇది ఇందాకే మాట్లాడుకున్నాం కదా. ఎస్ అంటే క్వశ్చన్లో వేరే కూడా ఉండొచ్చు కదా, నాట్ కరెక్ట్లీ మ్యాచ్ అన్నాడు. దివానాయ్ ముస్తకరాజ్ ఇందాకే మాట్లాడాం. కొత్త రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టార్టెడ్ బై అల్లావుద్దీన్ ఖల్జీ. రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టార్టెడ్ బై అల్లావుద్దీన్ ఖల్జీ. ఎస్ కరెక్ట్. దివానాయ్ అమీర్ కోహీ అన్న, దివానాయ్ కోహీ అన్న, దివానాయ్ కోహ్లీ అన్న ఒక్కటే. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవరు స్టార్ట్ చేశారు? మహమ్మద్ బిన్ తుగ్లక్ కదా. ఎస్. దివానాయ్ ఖైరాత్, దివానాయ్ ఖైరాత్ గురించి ఇందాకే మాట్లాడాం కదా. ఏమని మాట్లాడాం? చారిటీస్ కోసం, అంటే ముసలోళ్ళకు పెన్షన్ ఇవ్వడము, ఆడవాళ్ళకు పెళ్లిళ్ళు చేయడము, ఇవన్నిటి కోసము దివానాయ్ ఖైరాత్ని ఎవరు స్టార్ట్ చేసిరు అన్నాను? ఫిరోజ్ షా తుగ్లక్. మరి ఈయన స్టార్ట్ చేసిన ఇంకో డిపార్ట్మెంట్ ఏంది? దివానాయ్ బందగాన్. దేనికోసము? స్లేవ్స్. సో ఫిరోజ్ షా తుగ్లక్ చూసుకుంటే దివానాయ్ ఖైరాత్ ఫర్ చారిటీ, దివానాయ్ బందగాన్ టు లుక్ ఆఫ్టర్ ద ఇష్యూస్ ఆఫ్ స్లేవ్స్. ఓకే రైట్. ఇక మిగిలింది ఇదే తప్పుడు స్టేట్మెంట్ అయి ఉండాలి కదా. ఎస్. దివానాయ్ రియాసత్ బాల్బన్ అంట. బాల్బన్ స్టార్ట్ చేసిండ. దివానాయ్ రియాసత్ కాదు కదా. దివానాయ్ రియాసత్ బేసిక్గా దేనికి సంబంధించింది? దివానాయ్ రియాసత్ మార్కెట్ కంట్రోల్కి సంబంధించింది. మార్కెట్ కంట్రోల్ అనే కాన్సెప్ట్ అంటే మార్కెట్లో అమ్మే వస్తువులు దాని ప్రైజెస్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి సపరేట్గా ఆఫీసర్స్ని నియమించింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ కదా. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ కదా. ఎస్. మరి ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. బాల్బన్ ఇచ్చిండు. సో ఇది తప్పుడు స్టేట్మెంట్, మనకు నాట్ కరెక్ట్లీ మ్యాచ్ అన్నాడు కాబట్టి బాల్బన్ ఈస్ రాంగ్ గైస్. ఓకే. దివానాయ్ రియాసత్ ఇది ఇంపార్టెంట్. దివానాయ్ రియాసత్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే ఓకే. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ ట్యాక్స్ లెవీడ్ ఆన్ ద ల్యాండ్ ప్రోడక్ట్స్? అది 13 కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ ట్యాక్స్ లెవీడ్ ఆన్ ద ల్యాండ్ ప్రోడక్ట్స్? ల్యాండ్ మీద, ల్యాండ్కి సంబంధించిన వాటి మీద ట్యాక్స్ వసూలు చేయడము, లేకపోతే దానికి రిలేటెడ్ అయి ఉన్నది ఎవరు అని చెప్పి, ఏవి అని చెప్పి అడుగుతున్నాడు. కరాజ్ ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్, ఉషర్ ఇరిగేషన్ ట్యాక్స్ ల్యాండ్కి సంబంధించిందే, ముక్తాయ్ అన్న, ముక్తా అన్న, ఇక్తా అన్న అంతా ఒకటే, వీళ్ళు కూడా ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేసే బాపతే కదా. సో ఇది కూడా కరెక్టే. ఇక కుమ్స్ అంటే తప్పు. ఎందుకు తప్పు? కుమ్స్ అంటే, కుమ్స్ గురించి ఎక్కడైనా విన్నారా? ఎస్ విన్నాం కదా. కుమ్స్ గురించి ఎక్కడ విన్నాం? బేసికలీ ముస్లిం ఆర్మీస్ యుద్ధాలకు వెళ్తాయి కదా. యుద్ధానికి వెళ్ళిన తర్వాత కొంచెం దోచుకొని వస్తారు కదా. అంత ఓడిపేసిన తర్వాత ముస్లిం ఆర్మీస్ అనే కాదు, వేరే అన్ని హిందూ ఆర్మీస్ అనుకోండి, ఎవరైనా ఏ రాజులైనా పక్క రాజ్యం మీదకి దాడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్వైడ్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా ఉంటే దోచుకొని వాళ్ళ రాజ్యం అభివృద్ధి కోసం తీసుకొస్తారు కదా. ఎస్. మరి అట్లా ముస్లిం రాజులు తీసుకొస్తే వాటికి పేర్లు ఉంటాయి. తీసుకొచ్చిన దాంట్లో ఒక 1/5 యాజ్ పర్ షరియాలా 1/5 ఏమో రాజుకి ఆర్ ఖలీఫాకి, 4/5 ఏమో దోచుకొచ్చిన సోల్జర్స్కి పంచిపెట్టాలనేది నియమం. అంటే స్పాయిల్స్ ఆఫ్ వార్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, బూటీ ఆర్ స్పాయిల్స్ ఆఫ్ వార్. మరి ఈ 1/5 కలెక్షన్ చేస్తారు చూసిర్రా, దాన్ని కుమ్స్ అంటారు. కుమ్స్ రాజుకి ఇచ్చే డబ్బు ఉంటుంది కదా తీసుకొచ్చిన దాంట్లో, దాన్నే కుమ్స్ అని చెప్పి పిలుస్తారు. మరి ఆర్మీ దగ్గర తీసుకొచ్చిన ఆర్మీ సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళకు పంచిపెట్టే 4/5 ఏమంటారు? వాళ్ళకు పంచిపెట్టే 4/5 పార్ట్ని గనీమా అని చెప్పి పిలుస్తారు. రాజులు, సుల్తాన్లు లేకపోతే ఖలీఫాకి ఇచ్చేదేమో కుమ్స్, మరి సోల్జర్స్ పంచుకునేదేమో గనీమా. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆర్కిటెక్చరల్ స్టైల్ ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ టైంలో కట్టింది, మరి అది ఏ డైనాసిటీ వాళ్ళు కట్టించారని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. ఏ లోటస్ బర్డ్ ఫ్రింజ్ ఆన్ ద అండర్ సైడ్ ఆఫ్ ద ఆర్చ్, ఎమర్జెన్స్ ఆఫ్ ఆక్టోగనల్ టాంబ్. ఇగో ఇది ఇంపార్టెంట్. మనకు ఆక్టోగనల్ టాంబ్ గురించి ఎక్కడ వస్తుంది? బేసిక్గా సికిందర్ లోడి టాంబ్ ఈజ్ అండ్ సికిందర్ లోడి టాంబ్ అంటే ఆయన సమాధి మీద కట్టేది, అది ఆక్టోగనల్ షేప్ లో ఉన్నదని చదువుకుంటాం. దాని తర్వాత ముఘల్స్ అందరూ కూడా ఇదే స్టైల్లో కట్టించుకున్నారని చెప్పి చదువుకుంటాం కదా. కాకపోతే ఈ స్టైల్ ని ఫస్ట్ ఎవరి టైంలో ఎమర్జ్ అయింది, పుట్టుకొచ్చింది అంటే, ఎవరి టైంలో వచ్చిందంటే ఏం చెప్తారు? తుగ్లక్స్ టైంలో ఇది మొట్టమొదటిసారిగా బయటకు రావడం జరిగింది, ఇలాంటి ఫార్మ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఓకే. సో ఎమర్జెన్స్ ఆఫ్ ఆక్టోగనల్ టాంబ్ ఈజ్ లింక్డ్ విత్ తుగ్లక్స్. ఓకే
ద యూజ్ ఆఫ్ బోర్డ్గోయి ఇన్ ద పిల్లర్స్. ఇది ఎవరు? ఈ బోర్డ్గోయి యూసేజ్ అనేది పిల్లర్స్ లో విజయనగర సామ్రాజ్యం టైంలో జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆక్టోగనల్ టాంబ్ తుగ్లక్ టైంలో ఎలా అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, తుగ్లక్ టైమ్స్ లో అసలు టాంబ్స్ ఉండేనా అని. ఎస్, వాళ్ళ టైంలో కూడా ఈ టూమ్స్ అనేటివి ఉంటుండే, కాకపోతే ఇంత లావిష్ ఉండకపోతుండే. వాళ్ళ టైంలో వాళ్ళు సింపుల్ గా పెద్ద డెకరేషన్స్ ఏం లేకుండా కట్టేవాళ్ళు, కాకపోతే చూడడానికి హెవీ స్ట్రక్చర్స్ లాగా కనిపిస్తుండే అవి. ఓకే రైట్. ఇక మ్యాసివ్ ఎంట్రన్స్ గేట్ విత్ ఇంక్లైన్డ్ వాల్స్. మ్యాసివ్ ఎంట్రన్స్ గేట్ విత్ ఇంక్లైన్డ్ వాల్స్ ఇది ఎవరితో అవుతుందంటే షరీక్స్ అని. చాలా మందికి షరీక్స్ డైనాసిటీ గురించి తెలియకపోవచ్చు. షర్కీస్ డైనాసిటీ గురించి ఇది ఎక్కడ వస్తుందంటే ఫిరోజ్ షా తుగ్లక్ పడిపోయిన తర్వాత ఈయన కింద సామంతుడుగా ఉన్న ఒక వ్యక్తి వెళ్ళి జాన్పూర్, ఉత్తరప్రదేశ్ లోని జాన్పూర్ లో కొత్తగా ఈ షరీక్స్ డైనాసిటీ అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత మళ్ళీ సికిందర్ లోడి వెళ్ళి వాళ్ళని ఓడిపేసి దాన్ని ఢిల్లీ సుల్తానేట్ లో భాగం చేసుకుంటాడు. బట్ ఆ కొన్ని రోజుల పాటు, ఒక 20-30 ఏళ్ల పాటు ఈ షరీక్ డైనాసిటీ అనేది ఉంటది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ జాన్పూర్. మరి వాళ్ళు ఈ ఎంట్రన్స్ గేట్లు అంటే కుతుబ్ మినార్ కి ఎంట్రన్స్ గేట్ ఉంది కదా, ఎస్, అలా వీళ్ళు కూడా పెద్ద పెద్ద ఇంక్లైన్ వాల్ స్ట్రక్చర్ తోని ఈ ఎంట్రన్స్ గేట్లు కట్టించడం జరిగింది. ఇక మిగిలింది ఎవరు? లోటస్ బడ్ ఫ్రింజ్ ఆన్ ద అండర్ సైడ్ ఆఫ్ ద ఆర్క్. ఇదేం లేదు, ఎంట్రన్స్ ఇట్లా ఇది ఉందనుకోండి, ఇట్లా స్ట్రేట్ గా ఉంటాయి కదా ఆర్క్స్, అట్లా కాకుండా ఇగో ఇట్లా ఈ షేప్ లో వచ్చేటట్టు కట్టించడం. ఓకే, ఇది ఎవరు చేసిర్రంటే ఖల్జీస్ చేయడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఈస్ A3 B4 C2 D1 3421. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఆప్షన్ ఏ 3421 is the correct answer. Okay, right. Now coming on to the next question. మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒక దిక్కు ఇంపార్టెంట్ బిల్డింగ్స్, ఇంకొక దిక్కేమో కట్టించిన రాజుల గురించి ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ లో ఈజీగా ఉన్నాయి, ఫేమస్ బిల్డింగ్స్ ఏమున్నాయో చూడండి. ఏవో దాయిదిన్ కా జోప్రా ఆర్ అదాయిదిన్ కా జోప్రా అంటాం కదా. అదాయిదిన్ కా జోప్రా ఎవరు కట్టించారు? అదాయిదిన్ కా జోప్రా కుతుబుద్దీన్ ఐబకే కదా. ఎస్, కువత్తుల్ ఇస్లాం మాస్క్, మరి అదాయిదిన్ కా జోప్రా ఈ రెండు ఈయననే కదా కట్టించింది. అదాయిదిన్ కా జోప్రా ఏమో అజ్మీర్ లో కట్టిస్తాడు, కువత్తుల్ ఇస్లాం మాస్క్ ఏమో ఢిల్లీలో కట్టిస్తాడు. రెండు ఫస్ట్ హిందూ విష్ణు టెంపుల్సే, వాటి మీద ఇవి కట్టించడం జరుగుతుంది. ఓకే రైట్. ఇంకా జమాత్ ఖానా మస్జిద్ ఎవరు కట్టించారు? అల్లావుద్దీన్ ఖల్జీ కదా. ఎస్, ఇది ఎందుకు ఫేమస్ అంటే ఇండియాలో ముస్లిం రూలర్స్ కట్టించిన వాళ్ళలో షరియా పద్ధతి ప్రకారం కట్టించిన ఫస్ట్ మస్జిద్ ఇది, జమాత్ ఖానా మస్జిద్, అల్లావుద్దీన్ ఖల్జీ. ఇది కూడా ఢిల్లీలో ఉంటది. ఓకే, మరి జమాత్ ఖానా మస్జిద్ పరిసరాల్లోనే అమీర్ ఖుష్రూ యొక్క సమాధి అండ్ హజరత్ నిజాముద్దీన్ యొక్క సమాధి ఇక్కడనే ఉంటాయి. ఇక మిగిలింది రెడ్ ప్యాలెస్. ఈ రెడ్ ప్యాలెస్ ఏమో బాల్బన్ కట్టిస్తాడు, సుల్తాన్ గరి ఏమో ఇల్తుత్మిష్ కట్టించడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఏంటి? A3 B4 C1 D2 3412 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇందులో ఇంకొక బేసిక్ థింగ్ ఏంటంటే జమాయత్ ఖానా మస్జిద్ అనేది అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో కట్టిరు. కాకపోతే ఆయన కొడుకు అయిన కిజిర్ ఖాన్ ఉంటాడు కదా. ఎస్, ఆయన దగ్గర ఉండేది కట్టిస్తాడు. కొన్నిసార్లు అల్లావుద్దీన్ ఖిల్జీ ప్లేస్ లో ఈ కిజిర్ ఖాన్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. బేసిక్ గా ఈ హజరత్ నిజాముద్దీన్ ఔలియా దర్గా కాంప్లెక్స్ ఉంది కదా. ఎస్, ఆ ఏరియాలోనే ఈ జమాత్ ఖానా మస్జిద్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఏంది? 3412. ఇది సి ఆప్షన్స్ సి గానీ ఏ గానీ రెండు సిమిలర్ గా ఉన్నాయి. టైపింగ్ మిస్టేక్, దట్స్ జస్ట్ టైపింగ్ మిస్టేక్ అంతే. 3421 ఉంది కదా. ఎస్, ఇది 3412. ఆన్సర్ సి అన్న బి ఏ అన్న ఏదన్నా మీరు చేంజ్ చేసుకున్న బట్టి ఉంటుంది. ఓకే రైట్, 3412 is the correct answer. Now coming on to the next question. Consider the following. క్రోనాలజికల్ ఆర్డర్ అడుగుతున్నాడు. అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ అని స్పెషల్గా ఏమి ఇవ్వలేదు. అది మనం పైగా ఇదా చూసుకున్న దాన్ని బట్టి, ఆప్షన్స్ కంపేర్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ చూసుకుంటే ఇందులో అన్నిటికన్నా ముందు కట్టింది ఏంది? మనకు ఏది ముందు వస్తుంది ఇందులో? కుతుబ్ మినారే కదా. ఎస్, కుతుబ్ మినార్ ఫస్ట్ కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఫ్లోర్ అంటే ఫస్ట్ స్టోరీ అంటారు కదా. మరి దాని తర్వాత మిగిలిన 3 కుతుబుద్దీన్ మన ఇల్తుత్మిష్ కట్టిస్తాడు. కానీ 4th ఫ్లోర్ మీద మెరుపు పడి అది ఊలిపోతుంది. మరి దాని తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ మిగిలింది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో కుతుబ్ మినార్ ఫస్ట్ స్లేవ్ డైనాసిటీలో స్టార్ట్ అయింది కాబట్టి ఇది అన్నిటికన్నా ముందు ఇదే కావాలి కదా. సో ఏ సెంచరీ?
13th సెంచరీ ఏడి, ఎర్లీ 13th సెంచరీ ఏడి. మన కుతుబ్ మినార్ కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేసిండంటే ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడు? 1206 to 1210, రైట్. మరి ఇది స్టార్టింగ్ లా కట్టిన విషయం. ఇక లోధి గార్డెన్ సికిందర్ లోడి కట్టిండు కదా. సికిందర్ లోడి అన్నప్పుడు ఏ సెంచరీ కిందికి వస్తుంది? 16th సెంచరీ ఏడి కదా. ఎస్. మరి ఇంకా ఫతేపూర్ సిక్రీ అయితే మనకు తెలుసు, ద ఫేమస్ అక్బర్ కట్టిండు. అక్బర్ అన్నప్పుడు ఏ సెంచరీ? 1556 నుంచి 1605. సో ఇది లాస్ట్ 100 కన్నా ఎక్కువ, రైట్. అంటే 17th సెంచరీ కిందికి వస్తుంది అందాక. 1605 ఏడి వరకు ఉన్నాడు కాబట్టి ఎగ్జాక్ట్ గా ఫతేపూర్ సిక్రీ ఏ సంవత్సరంలో కట్టించిండు అనేది మనకు ఇన్ఫర్మేషన్ లేదు. 16th to 17th సెంచరీ అనుకోండి, బట్ ఇన్ ద ఎండింగ్స్, రైట్. ఇక తుగ్లకాబాద్ ఎవరు కట్టిరు? గియాసుద్దీన్ తుగ్లక్ యొక్క ఫస్ట్ రూలర్ కదా. సో ఆటోమేటిక్ గా ఇది మనకు ఏ ఇయర్ లో అవుతుంది? 14th సెంచరీ ఏడి. సో మరి ఈ లెక్కను చూసుకుంటే ఫస్ట్ కుతుబ్ మినార్ రావాలా 3, దాని తర్వాత తుగ్లకాబాద్ రావాలా, దాని తర్వాత లోడి గార్డెన్ రావాలా, రైట్. ఇక మిగిలింది ఫతేపూర్ సిక్రీ లాస్ట్. ఫస్ట్ కి తెలిస్తే సరిపోతుంది. ఇవి 2 ఎలిమినేట్ అయిపోతాయి. 3124 1324 మిగులుతుంది. ఈ కుతుబ్ మినార్ ఫతేపూర్ సిక్రీ 2 తెలిస్తే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఇది ఏపీఎస్సి గ్రూప్ 1 లో అడిగిన క్వశ్చన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? మస్జిద్లు ఇచ్చిండు, మరి ఆ మస్జిద్లు ఏ ఏరియాలో కట్టిర్రు అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. కువ్వత్తుల్ ఇస్లాం మాస్క్ ఢిల్లీ కదా, ఇక్కడనే తెలిసిపోయింది ఆన్సర్. ఇది తప్పు కదా, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే ఆన్సర్ ఇదే. కువ్వత్తుల్ ఇస్లాం మాస్క్ కుతుబుద్దీన్ ఐబక్ కట్టించిండు, ఎక్కడ? ఢిల్లీలో. దీస్ ఆర్ ద ఫస్ట్ మాస్క్ కన్స్ట్రక్టెడ్ బై ఇండియన్ ముస్లిం రూలర్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియన్ ముస్లిం రూలర్స్ కట్టించిన మొట్టమొదటి మాస్క్ ఇది ఇండియాలో. మరి ఇండియాలోని మొట్టమొదటి మాస్క్ ఎక్కడ కట్టిర్రు అంటే ఏం చెప్తారు? కేరళలోని తిరుసూర్ డిస్టిక్ లో కట్టడం జరిగింది 628 ఏడీలో. ప్రాఫిట్ మహమ్మద్ బతుకున్నప్పుడే, ఆయన బతుకున్న కాలంలోనే కట్టిర్రు. ఇస్లాం స్టార్ట్ అయిన తర్వాత 6 years కి. ఇస్లాం హిజ్రా ఎరా ఎప్పుడు? 622 ఏడీయే కదా. ఫస్ట్ మరి ప్రపంచంలోనే మొట్టమొదటి మాస్క్ ఏది? కుతుబ్బా మాస్క్ కదా. ఎస్. ఓకే, సో ఇక జాన్పూర్ అట్లా మస్జిద్, మాల్వా, జహజ్ మహల్, గుల్బర్గా జామా మస్జిద్. ఈ గుల్బర్గా జామా మస్జిద్ గురించి మీకు బహమ్మనీ సుల్తాన్స్ గురించి చదివే దగ్గర వస్తుంది. మరి అది కరెక్టే. ఈ జాన్పూర్ ఇందాక మాట్లాడుకున్నాం కదా జాన్పూర్ గురించి. ఎస్, అట్లా మస్జిద్. ఇవి కూడా అక్కడనే ఉన్నాయి. నాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ ఒకసారి చూసుకోండి, ఎంతకైనా మంచిది. బేసిక్ గా మీరు ఢిల్లీ సుల్తానేట్స్ ముఘల్స్ టైంలో ఉన్న చిన్న చిన్న రాజవంశాలు ఉన్నాయి కదా, అంటే అదర్ కింగ్డమ్స్, ఇండిపెండెంట్ కింగ్డమ్స్ అని చెప్పి చదువుతూ ఉంటాం కదా. ఢిల్లీ సుల్తాన్ కి మరియు దీనికి మధ్యలో రీజనల్ కింగ్డమ్స్ అన్న పేరు మీద విజయనగరాజ్ కానివ్వండి, లేకపోతే ఈ సుల్తానేట్స్ అన్ని బహమ్మనీ సుల్తానేట్, అహోమ్ కింగ్డమ్స్, ఈస్టర్న్ గంగా డైనాసిటీ, బహమ్మనీస్, ఇవన్నీ చదువుతాం కదా. ఎస్, అక్కడ ఇవన్నీ రావడం జరుగుతుంది. షర్కీ డైనాసిటీ, జాన్పూర్ ఇందాక చెప్పాను. అది కాకుండా మాల్వా సుల్తానేట్, ఇక్కడ ఉంది చూసారా జహాజ్ మహల్, మాల్వా సుల్తానేట్. అలాగే బెంగాల్ ని పాలించిన ఇలాయిషాయి డైనాసిటీ వాళ్ళు. ఇక కాండేజ్ సుల్తానేట్ నిజాం నుంచి విడిపోతాడు కదా. ఎస్, కాందేశ్, గుజరాత్, క్వచ్ డైనాసిటీ, రాథోర్స్ ఆఫ్ మార్వార్, సిసోడియాస్ ఆఫ్ మేవార్, ఇవన్నీ మనకు రీజనల్ కింగ్డమ్స్ లో వస్తాయి. దానికి సంబంధించి కూడా మనము ఎంసీక్యూస్ మాట్లాడుకుందాం. ఓకే, ఆ టైంలో వీటి గురించి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. సో ఇప్పటికైతే ఆన్సర్ అజ్మీర్ కువత్తుల్ ఇస్లాం మాస్క్. ఓకే, ఇది తప్పు కదా, మరి మనకు తప్పే అడిగిండు కదా. సో ఆన్సర్ ఏ. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కీర్తి స్తంభ ఆఫ్ చిత్తోర్ వాస్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్. చిత్తోర్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే రాణా రతన్ సింగ్, పద్మావతి సినిమా చూస్తుంటారు కదా, దాని ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉంటది, రాణా రతన్ సింగ్ అనుకుంటారు. కానీ కీర్తి స్తంభ కట్టించింది రాణా రతన్ సింగ్ కాదు గైస్. కీర్తి స్తంభ ఆఫ్ చిత్తోర్ వాస్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ రాణా కుంభ రాజ్యంలో ఉన్నప్పుడు ఈ కీర్తి స్తంభాన్ని కట్టించడం జరిగింది. దిస్ కీర్తి స్తంభ అనేది ఒక పిల్లర్ బేసిక్ గా, అంటే స్తంభ అన్న పిల్లర్ అన్న ఒకటే కదా. దిస్ పిల్లర్ ఈజ్ ఏ యూనిక్ మాన్యుమెంట్స్ ఆఫ్ ఎమోంగ్ హిస్ అచీవ్మెంట్స్. ఆయన కట్టించిన దాంట్లో ఇది కొంచెము చాలా యూనిక్ గా ఉంటదంట. బేసిక్ గా దీన్ని ఈయన మాల్వా సుల్తానేట్ కి సంబంధించిన మహమూద్ ఖల్జీ ని ఓడిపేసినందుకు గాను దానికి గుర్తుగా ఈ కీర్తి స్తంభాన్ని కట్టడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డిడ్ నాట్ కాంట్రిబ్యూట్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కుతుబ్ మినార్? ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే అసలు కుతుబ్ మినార్ ఎవరు కట్టిర్రు? ఇందాక క్లాస్లో నేను చెప్పినట్టు అసలు ఫస్ట్ మనకి ఏం తెలవాలా? కుతుబ్ మినార్ ఎవరు కట్టించిర్రు? కుతుబుద్దీన్ ఐబక్ పీరియడ్లో స్టార్ట్ అయింది కదా కుతుబ్ మినార్. మరి ఆయన పెద్ద మనిషి ముసలైన టైంలోనే ఇది స్టార్ట్ చేసిండు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ కట్టేసరికి ఆయన చనిపోవడం జరిగింది. మరి ఆయన చనిపోతాడు. మరి దాని తర్వాత ఎవరు వచ్చిర్రు? చిన్న చిన్న రాజులు వచ్చినా పెద్దగా పట్టించుకోలే. దాని తర్వాత వన్ ఆఫ్ ద ఫేమస్ కింగ్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ ఇల్తుత్మిష్ వస్తాడు కదా. ఎస్, ఆ ఇల్తుత్మిష్ పీరియడ్ ఫస్ట్ స్టోరీ ఏమో ఈయన కట్టిస్తాడు. సెకండ్ స్టోరీ, థర్డ్ స్టోరీ, ఫోర్త్ స్టోరీ, ఇవి 3 ఇల్తుత్మిష్ కట్టించడం జరుగుతుంది. కాకపోతే ఒక టైంలో ఏమవుతుందంటే మెరుపు, వర్షాకాలంలో పెద్ద మెరుపు వచ్చి ఇది కూలిపోతుంది. మరి అంటే ఈయన కాలం తర్వాత, కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవ్వరు పట్టించుకోరు. దాని తర్వాత ఫైనల్గా ఫిరోజ్ షా తుగ్లక్ ఉంటాడు కదా, బెనోవలెంట్ కింగ్, చాలా మంచోడు అని చెప్పి చదువుకుంటారు కదా. ఆ ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేస్తాడంటే ఈ 4th ఫ్లోర్ని మాత్రమే కట్టించి రీకన్స్ట్రక్షన్ చేసి, మరి ఆయన కట్టించినట్టు కూడా ఉండాలి కదా పేరు, 5th ఫ్లోర్ని కూడా దానికి యాడ్ చేస్తాడు. సో మొత్తం ఈ 5 ఫ్లోర్లు కట్టిన తర్వాత, స్టోరీస్ కట్టిన తర్వాత ఈ ఏరియా అంతా కుతుబ్ మినార్ హైట్ అనేది 71.4 మీటర్స్కి చేరుకోవడం జరుగుతుంది. టోటల్ హైట్ ఎంత కుతుబ్ మినార్ది? 71.4 మీటర్స్. మరి ఇది ఎక్కడ కట్టారు? ఢిల్లీలోని మెహరూలి అనే ప్రాంతంలో కట్టించడం జరిగింది. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో జరిగిన కన్స్ట్రక్షన్స్ అన్నిట్లో దిస్ ఈస్ ద మాన్యుమెంట్ విచ్ స్టాండ్స్ అవుట్. అన్నిటికన్నా చాలా గొప్పది, మోస్ట్ ఫేమస్ అని చెప్పి చెప్తారు. మినార్స్ కట్టడానికి స్పెషల్గా రీజన్స్ ఏమైనా ఉంటుందా అంటే అట్లేముండదు. ఇవి జనరల్గా ఒక మసీద్ యొక్క ఆర్కిటెక్చర్లో భాగంగానే వీటిని కూడా కడతా ఉంటారు. మరి ఫస్ట్ స్టోరీ ఎవరు కట్టారన్నారు? ఐబక్. సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇల్తుత్మిష్. మరి మళ్ళీ 5th ప్లస్ 4th రీకన్స్ట్రక్షన్ చేసింది ఫిరోజ్ షా తుగ్లక్. మీరు ఆ ఫోటోగ్రాఫ్ చూసినట్టయితే మీకు కనిపిస్తుంది. ఫస్ట్ 3 స్టోరీస్ ఫిరోజ్ షా తుగ్లక్ రెడ్ శాండ్ స్టోన్ తోని కట్టించినట్టు మీకు ఏర్పడతాయి, ఎర్రగా ఉంటాయి చూడడానికి. అదే 4th దాంట్లో 5th దాంట్లో మాత్రం కొంచెం వైట్ కలర్ కనిపిస్తుంది. దట్ ఈస్ బికాస్ దట్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మార్బుల్ అండ్ శాండ్ స్టోన్. ఈ కలర్స్ మీద కూడా అక్కడక్కడ క్వశ్చన్లు వచ్చినాయి. అలాగే కుతుబ్ మినార్ మీద అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే దీన్ని కుతుబ్ మినార్ అని ఎవరి పేరుకు గుర్తుగా దీనికి పేరు పెట్టిర్రు అని చెప్పి అడిగారు. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడున్న కుతుబ్ మినార్ అనే పేరు ఉంది కదా, ఫస్ట్ దాని పేరు కుతుబ్ మినార్ కాదు. ఫస్ట్ దానికి మినారై శంషి అని పేరుండే. ఎందుకంటే ఇల్తుత్మిష్ ఉన్నాడు కదా, ఆయన మొత్తం పేరు ఏంది? శంషుద్దీన్ ఇల్తుత్మిష్. మరి ఆయన టైంలో కట్టించారు కదా, సో అందువల్ల ఆయన పేరు మీదనే ఫస్ట్ మినారై శంషి అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. మరి దాని తర్వాత కాలంలో ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో మేబీ అనుకుంటా దాని తర్వాత కాలంలో దిస్ నేమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఫ్రమ్ మినారై శంషి టు కుతుబ్ మినార్. ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ కుతుబ్ మినార్ బేస్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఏ గ్రేట్ సూఫీ సెయింట్ పేరు సూఫీ సెయింట్ అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకి ఉన్నారు కదా, ఆ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి పేరు మీద ఈ కుతుబ్ మినార్ కి మళ్ళీ పేరు పెట్టడం జరిగింది. ఫస్ట్ ఏమో శంషుద్దీన్ ఇల్తుత్మిష్ పేరు మీద మినారై శంషి అని పెట్టారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, మినారై శంషి ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇందులో మధ్యలో మీరు చూసుకున్నట్టయితే కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుత్మిష్, ఫిరోజ్ షా తుగ్లక్ వీళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. మీకు ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూస్తే ఇన్వాల్వ్ కాదని ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు చెప్పిన దగ్గర చాలాసార్లు చెప్పారు అల్లావుద్దీన్ ఖిల్జీకి పెద్ద పెద్ద కోరికలు ఉండే, ఆయన ప్రైడ్ మొత్తం ప్రపంచాన్నే గెలవాలని, లేకపోతే ఇస్లాం మతం లాగా నేను ఒక కొత్త మతం పెట్టాలి, నా పేరు ప్రఖ్యాతలు ప్రపంచం అంతా గుర్తుంచుకోవాలని ఉండే కదా, అసంటిది ఆయన ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఎందుకు పాల్పంచుకోలేడంటే ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఎవడో కట్టించింది నేను మళ్ళా ఇంకొంచెం కడితే నాదేముంటది, అందరిలో నేను ఒక్కడిని అయిపోతా, అట్లా కాదు నేనే ఇంకొక పెద్దది కడతా అని చెప్పి ఆయన అలాయ్ మినార్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసిండు. అలాయ్ మినార్ అది 145 మీటర్స్ కట్టాలనుకున్నాడు, కాకపోతే ఈయన చనిపోవడం వల్ల దాని కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అట్లనే. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. India's first tomb constructed in the Indo-Islamic style was. Indo-Islamic or Indo-Persian స్టైల్లో కట్టిన మొట్టమొదటి టూమ్, ఇండియాలో కట్టిన మొట్టమొదటి టూమ్ ఎవరిది అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే,
సో ఆప్షన్ చూడండి, హుమాయూన్, బాల్బన్స్ టూంబ్, ఐబక్, కుతుబుద్దీన్ ఐబక్ టూంబ్, అలావుద్దీన్ ఖల్జీస్ టూంబ్. మరి ఎవరిది ఫస్ట్ కట్టిన టూంబ్? ఇందులో స్లేవ్ డైనాసిటీ రూలర్ ఉన్నాడు కదా అందరికన్నా ముందు, ఎస్, గియాసుద్దీన్ బాల్బన్ యొక్క టూంబ్ మీరు చూడాలనుకుంటే ఢిల్లీలోని మెహరూలీలో ఉంటది. దీన్ని 13th సెంచరీ ఏడీలో కట్టించారు. మరి ఇది మన దేశంలో కట్టిన మొట్టమొదటి ఇండో ఇస్లామిక్ స్టైల్లో కట్టిన టూంబ్. ఓకే, రైట్. Now coming on to the next question. Consider the following statements. UPSC 2003 లో అడిగిన క్వశ్చన్. కితాబై నౌరాస్, a collection of songs in praise of Hindu deities and Muslim saints, was written by Ibrahim Adil Shah II. కితాబై నౌరాస్ లో ఇది బేసిక్ గా సాంగ్స్ కలెక్షన్. అందులో హిందూ దేవుళ్లకు మరియు ముస్లిం సెయింట్స్ లకు సంబంధించి పాటలు ఉన్నాయంట. మరి దీన్ని ఇబ్రాహీం ఆదిల్ షా రాసిండని చెప్పి చెప్తున్నారు. కరెక్టా తప్ప అని తెలుసుకునే ముందు ఫస్ట్ ఇబ్రాహీం ఆదిల్ షా గుర్తున్నాడా మీకు? ఇబ్రాహీం ఆదిల్ షా గురించి ఎక్కడ చదువుకుంటారు? ఈ ఆదిల్ షాయిస్ గురించి బిజాపూర్ డైనాసిటీ కదా. ఎస్, ఇబ్రాహీం ఆదిల్ షా వాజ్ ద సుల్తాన్ ఆఫ్ బిజాపూర్ సుల్తాన్ ఈయన. మరి ఈయన ఇది రాసిండా కితాబుల్ నౌరాస్ అంటే? ఎస్ రాసిండు. అలాగే అందులో హిందూ దేవతల మీద మరియు ముస్లిం సెయింట్ల మీద పాటలు ఉన్నాయనేది కూడా నిజమే. ఓకే, దిస్ కితాబుల్ నౌరాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద సాంగ్ కలెక్షన్ ఆఫ్ ఇబ్రాహీం ఆదిల్ షా II. మరి ఇక్కడ నౌరాస్ అని పేరు ఎందుకు పెట్టిండు అంటే ఈయన క్యాపిటల్ సిటీ పేరు నౌరాస్పూర్. మరి దానికి గుర్తుగా కితాబ్ ఐ నౌరాస్ అంటే ఏం లేదు, ఆ నౌరాస్పూర్ లో ఈ పుస్తకం రాసిండని అర్థం. ఇప్పుడు కితాబుల్ హింద్ అని చెప్పి కూడా ఉంటది కదా. కితాబుల్ హింద్ అంటే ఏంది? ఇండియాలో ఈ పుస్తకం రాసిండని అంతే. ఓకే, రైట్. ఇండియా గురించి అనుకోండి, ఇండియాలో రాసిన అనుకోండి, అంతా సేమ్. ఓకే, ఇక నెక్స్ట్ స్టేట్మెంట్. అమీర్ ఖుస్రూ వాజ్ ద ఆరిజినేటర్ ఇన్ ఇండియా ఆఫ్ ద ఎర్లీ ఫార్మ్ ఆఫ్ మ్యూజికల్ స్టైల్ నేమ్ వాస్ కవ్వాలి. ఇది 100% కరెక్టే. ఎందుకు? మన దేశంలో దగ్గర 16 సాంగ్స్ ఫామ్స్ ని, అలాగే ఇన్స్ట్రుమెంట్స్ అయిన తబలా, సితార్ లాంటి వాటిని, ఇవన్నిటినీ కూడా ఎవరు కొత్తగా కనుగొన్నారంటే ఏం చెప్తారు? అమీర్ ఖుస్రూనే కదా. ఎస్, అమీర్ ఖుస్రూనే. మరి అమీర్ ఖుస్రూ వాజ్ ఏ మ్యూజిషియన్, హీ వాజ్ ఏ పోయెట్, హీ వాజ్ ఏ సింగర్, హీ వాజ్ ఏ సూఫీ సెయింట్, హీ వాజ్ ఏ హిస్టోరియన్, హీ వాజ్ ఏ స్కాలర్, వాట్ నాట్. చాలా డిఫరెంట్ విషయాల్లో ఆయనకు అనుభవం ఉంది. ఓకే, పోలీమ్యాథ్ అంటారు ఇలాంటి వాళ్ళని, రంగాల్లో ప్రవేశం ఉన్న వాళ్ళని. ఓకే, రైట్. మరి ఇదే అమీర్ ఖుస్రూ మన దేశంలో మొత్తము 18 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సింగింగ్స్ ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హిందుస్థానీ మ్యూజిక్ అంటే ఇండియన్ ట్రెడిషన్ ప్లస్ ఇండో పెర్షియన్ స్టైల్ రెండు కలిపి కొట్టినప్పుడు హిందుస్థానీ మ్యూజిక్ అంటారు. బేసిక్గా ఇది నార్త్ ఇండియాలో చాలా ఉంటది. ముస్లిమ్స్, హిందూస్ అని తేడా లేకుండా అందరూ హిందుస్థానీ మ్యూజిక్ ని పాడుతూ ఉంటారు. మరి సౌత్ ఆఫ్ ఇండియాలో ఏముంటది? మన సౌత్ ఇండియాలో ఏముంటది? సౌత్ ఇండియాలో ఏముంటది? కర్ణాటిక్ మ్యూజిక్. ఓకే, రైట్. సో మరి ఇందులో ఈయన కవ్వాలి మాత్రమే కనుగొన్నాడా? ఇంకేమైనా కనుగొన్నాడా? 18 డిఫరెంట్ ఫార్మ్స్ అన్నాను కదా. అందులో ఫేమస్ ఏంటి? ఫస్ట్ కవాలి, తారణ, గోరా, సనం, ఐమాన్, ఇట్లా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సింగింగ్స్ ఈయన కనిపెట్టడం జరిగింది. అలాగే ఈయన తబ్లాని, సితార్ని కూడా కనుగొన్నాడు. ఓకే, సో అందువల్లనే ఈయనకు ఇంత పాటలు, మ్యూజిక్ ఇందులో అన్నిట్లో ఈయనకు ప్రవేశం ఉంది కాబట్టి, చాలా బాగా వాడేవాడు కాబట్టి ఈయనని తోతాయే హింద్ అని చెప్పి అంటారు. అమీర్ ఖుస్రో టైటిల్ ఏంటి? తోతాయే హింద్ ఆర్ ప్యారొట్ ఆఫ్ ఇండియా. మరి పేరు ఎవరిచ్చిర్రు? ఇది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అమీర్ ఖుస్రోకు ప్యారొట్ ఆఫ్ ఇండియా అని పేరు ఇచ్చిన సుల్తాన్ ఎవరు? ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి ఆన్సర్ ఇస్ both 1 and 2 guys. Okay, right. Now coming on to the next question, UPSC 2019 question. The term apabhramsa was used in medieval Sanskrit texts to denote. Basic గా medieval Sanskrit text లో ఈ అపభ్రంశ అనే పదాన్ని వాడేవాళ్ళు. మరి అసలు అది దేన్ని డినోట్ చేస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూస్తే ఏ
రాజ్పుట్స్ నుంచి వెలివేయబడ్డ వాళ్ళు, అవుట్ క్యాస్ట్ అమంగ్ ద రాజ్పుట్స్, డీవియేషన్స్ ఫ్రమ్ వేదిక్ రిచువల్స్, ఎర్లీ ఫార్మ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్. మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ఒక ఎర్లీ ఫామ్ అపభ్రంశ అంటున్నాడు. నాన్ సాంస్క్రిట్, వర్స్, మీటర్స్. మరి ఆన్సర్ ఏంటి? అపభ్రంశ గురించి ఎక్కడ విన్నారు? బేసిక్గా సాంస్క్రిట్ని డిఫరెంట్ ఫార్మ్స్లో జనాలు మాట్లాడుతూ ఉంటారు కదా. అంటే యూపీలో ఒక టైపు, పంజాబ్లో ఒక టైపు, హర్యానాలో ఒక టైపు, నార్త్ ఇండియాలో ఒక టైపు, సౌత్ ఇండియాలో ఒక టైపు. ఎస్, దట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ సాంస్క్రిట్ స్పోకెన్ బై పీపుల్ వాస్ టర్మ్డ్ యాజ్ అపభ్రంశ. అపభ్రంశ. ఓకే. అలాగే మెడివల్ పీరియడ్లో this is used to denote the early forms of some of the modern Indian languages. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉన్న హిందీ డయలెక్ట్ కానివ్వండి, కశ్మీరీ, పంజాబీ, సింధీ, నేపాలీ, మరాఠీ ఇలాంటివన్నీ కూడా ఈ అపభ్రంశ లాంగ్వేజ్ నుంచే వచ్చాయి అని చెప్పి అంటారు. అపభ్రంశ. ఓకే, ఆన్సర్ ఈస్ సి, ఎర్లీ ఫార్మ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్. Now coming on to the next question. Who was the famous author of కితాబుల్ హింద్? కితాబుల్ హింద్ రాసింది ఎవరు అని చెప్పి అడుగుతాడు. ఇందాకే కితాబుల్ హింద్ గురించి మాట్లాడాను కదా. ఎస్, మన ఆప్షన్స్ చూడండి. హసన్ నిజామీ, మిన్హాసు సిరాజ్, అల్బెరూని, షంషే సిరాజ్. షంషే సిరాజ్. మరి ఎవరు రాసిరు కితాబుల్ హింద్? అన్నిటికన్నా ఫేమస్ పుస్తకం కదా మిడివల్ ఇండియాలో. ఎవరు రాసిరు? అల్బెరూని. అల్బెరూని ఎవరి టైంలో ఉండే? మహమ్మద్ ఆఫ్ గజ్నీ. ఫిరదౌసి, అల్బెరూని, ఉతుబ్బి వీళ్ళందరూ మహమ్మద్ గజ్నీ కోర్టులోనే ఉండేవాళ్ళు కదా. ఎస్, ఇట్ వాజ్ రిటన్ బై అల్బెరూని. ఓకే, ఈ అల్బెరూని ఇండియాలో 10 ఏళ్ళు ఉండి ఇండియాలోని డిఫరెంట్ స్కాలర్స్, సాంస్క్రిట్ స్కాలర్స్ తోని కలిసి వర్క్ చేసి వరాహమిరుడు రాసిన పుస్తకాలని కూడా సాంస్క్రిట్ నుంచి అరబిక్ లోకి ఆయన ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. చాలా సాంస్క్రిట్ టెక్స్ట్ ని అరబిక్ లోకి ట్రాన్స్లేట్ చేసిండు. అలాగే గ్రీక్ లో ఉన్న కొన్ని పుస్తకాలను కూడా సాంస్క్రిట్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అల్బెరూని. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ అండ్ అరేంజ్ దెమ్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్. క్రోనాలజికల్ ఆర్డర్ అని ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ కదా, యూపీఎస్సీలో అడిగిరు. మరి చూసినట్లయితే ఫేమస్ బుక్స్, ఫస్ట్ ఇది ఆర్డర్ వైజ్ తెలియాలంటే మనకు ఇది ఎవరు రాసిరో తెలవాలి, అవునా కదా. పృథ్వీరాజ్ రాసో ఎవరు రాసిరు? పృథ్వీరాజ్ రాసో ఎవరు రాసిరు? చాంద్ బర్దాయ్ కదా. ఎస్, చాంద్ బర్దాయ్ హిందీలో రాసిన ఫస్ట్ బుక్ ఇది. ఇక కితాబుల్ హింద్ ఇందాకే మాట్లాడుకున్నాం. కితాబుల్ హింద్ ఎవరు రాసిరు? అల్బెరూని. అల్బెరూని ఏ టైంకి చెందినోడు? మహమ్మద్ ఆఫ్ గజ్నీ. మరి పృథ్వీరాజ్ కూడా మహమ్మద్ గోరీ టైంకి చెందినవాడు కదా పృథ్వీరాజ్ చౌహాన్. అంటే ఈ అన్నిట్లో ఈ ఫత్వా జహంగరి, తబాకత్ ఐ నస్రీ ఎవరు రాసిర్రు? క్లాస్ లో ఆల్రెడీ చెప్పాను, మినాసు సిరాజ్ అని. ఈ మినాసు సిరాజ్ వీళ్ళందరూ ఏ టైంకి చెందిన వాళ్ళు? ఢిల్లీ సుల్తానేట్ బ్యాచ్. సో దీన్ని పక్కకు పెట్టండి. సో ఫస్ట్ ఏదవుతుంది రెండుట్లా? ఫస్ట్ ఏదవుతుంది? ఫస్ట్ అల్బెరూని గురించే కదా మాట్లాడుకునేది. మహమ్మద్ గజ్నీ తర్వాతనే మహమ్మద్ గోరీ వచ్చిండు. మరి మహమ్మద్ గోరీతోనే పృథ్వీరాజ్ చౌహాన్ యుద్ధం చేసిండు. మరి ఆ టైంలో ఉన్న చాంద్ బర్దాయ్ పృథ్వీరాజ్ రాసో రాయడం జరిగింది. సో ఫస్ట్ 3 వస్తుంది. మరి దాని తర్వాత పృథ్వీరాజ్ రాసో వస్తుంది. దాని తర్వాత తబాకత్ ఐ నస్రీ ఢిల్లీ సుల్తానేట్ టైంలో 1. ఇక మిగిలింది ఫత్వా ఐ జహందరి. ఇది బరూని రాయడం జరిగింది. దిస్ ఫత్వా ఐ జహందరి వాజ్ రిటన్ బై బరూని. ఓకే, సో 3214 is the correct answer. సారీ, థర్డ్ తబైకత్ ఐ నస్రీ అన్నాను కదా. ఎస్, 3241. సో 3241 is the correct answer. తబకత్ ఐ నస్రీ ఎవరు రాసిరు? మిన్హాసుస్ సిరాజ్. మిన్హాసుస్ సిరాజ్ ఎవరి టైంకి చెందినవాడు గుర్తుందా? క్లాస్ లో చాలా సార్లు చెప్పాను కదా మిన్హాసుస్ సిరాజ్ గురించి. తబాకత్ ఐ నస్రీ పర్షియన్ లో రాసిండని చెప్పి. మరి అందులోనే ఉంది తబాకత్ ఐ నస్రీలో. నస్రీ అంటే నస్రుద్దీన్ మహమ్మద్. నస్రుద్దీన్ మహమ్మద్ ఏ రాజవంశస్థుడు? స్లేవ్ డైనాసిటీ. కుతుబుద్దీన్ బాల్బన్ కన్నా ముందున్న రాజు. ఇతన్ని చంపే కదా బాల్బన్ రాజు సుల్తాన్ అవుతాడు. ఎస్, బాల్బన్ ఇంకో పేరేంటి? ఉలుగ్ ఖాన్. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The earliest description of Bakhtiyar
ఖిల్జీస్ ఇన్వెన్షన్ ఆఫ్ బీహార్ వాస్? బక్తియార్ ఖిల్జీ ఆ బీహార్ లో బెంగాల్లో రాజ్యాలను ఆక్రమించి మొత్తం బుద్ధిస్టులందరినీ చంపేస్తాడు కదా. ఎస్, దానికి సంబంధించి అసలు ఇది ఈయన ఇట్లా ఇన్వేడ్ చేసిండు అని చెప్పి ఎందులో రాసి ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ తారిక్ హింద్ అన్న, సారీ కితాబుల్ హింద్ అన్న ఒక్కటే, రెండు ఒక్కటే. తారిక్ హింద్ ఆర్ కితాబుల్ హింద్ రెండు ఒక్కటే. మరి తబాకత్ నస్రీ ఎవరు రాసిరు? మినాసు సురాజ్, తజుల్ మాసిర్, ఆఫిఫ్, తారిక్ ముబారక్ షాహి. మరి ఎందులో ఉందంటే తబాకత్ నస్రీ మిన్హాజ్ ఉస్ సిరాజ్ రాసిన తబాకత్ నస్రీలో దీని గురించి ఉంది. ఓకే, బేసిక్ గా బెంగాల్లో ముస్లిం రాజ్యం ఎట్లా ఫౌండ్ చేసిరు అనే విషయాలు ఇందులో ఆయన రాయడం జరిగింది. అలాగే బక్తియార్ ఖిల్జీ నలంద యూనివర్సిటీని ఎట్లా కూలగొట్టిండు, ఈ అన్ని విషయాలు. అలాగే వేల మంది థౌజండ్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్ ని బతుకుండగానే కాల్ చేసిండంట ఈ బక్తియార్ ఖిల్జీ. ఎందుకంటే ఎట్ దట్ టైం ఖిల్జీస్ ట్రైడ్ టు బక్తియార్ ఖిల్జీ ట్రైడ్ టు అప్రూవ్ బుద్ధిజం ఫ్రమ్ ఇండియా ఎట్ ఎనీ కాస్ట్. బుద్ధిజం అనేది ఇండియాలో లేకుండా చేయడానికే ఈ బక్తియార్ ఖిల్జీ ఇలా చేయడం జరిగింది. మీరు బక్తియార్ ఖిల్జీ గురించి ఎక్కడ చదువుతారు? బక్తియార్ ఖిల్జీ గుర్తున్నాడా? ఎక్కడ వస్తుంది? ఫస్ట్ ఈయనకు సంబంధించిన టాపిక్ మహమ్మద్ గోరి యొక్క మిలిటరీ జనరల్స్ లో ఇద్దరు ఫేమస్ మిలిటరీ జనరల్స్, ఈయన కూడా ఒకడు కదా, ఐబక్, కుతుబుద్దీన్ ఐబక్, రెండో ఆయన బక్తియార్ ఖిల్జీ. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒక దిక్కేమో పుస్తకాలు ఇచ్చిండు, ఇంకో దిక్కేమో ఎవరు రాసిరు అనేది ఇచ్చిండు. మళ్ళీ తారిక్ హింద్ అన్న కితాబుల్ హింద్ అన్న ఒక్కటే. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి బుక్స్ లో కితాబుల్ హింద్ అని ఉంటది, అదొకటే జనాలకు తెలుస్తుంది కాబట్టి కన్ఫ్యూజ్ చేయడానికి తారిక్ హింద్ అని చెప్పి ఇస్తూ ఉంటారు. మరి తారిక్ హింద్ ఆర్ కితాబుల్ హింద్ అని రాసింది ఎవరు? అల్బెరూని. ఇక రిహ్లా అన్న కితాబుల్ రెహ్లా అన్న ఒక్కటే. కితాబుల్ రెహ్లా అన్న ఒక్కటే. మరి ఇది ఎవరు రాసిర్రు? ఇబాన్ బటూటా కదా. ఎస్. ఇక తబాకత్ నస్రీ ఇప్పటి వరకు మాట్లాడుకున్న మినాసు సరాజ్. ఇక మిగిలింది ఏంది? తారిక్ ఢిల్లీ ఖుస్రో. ఓకే, సో మన ఆన్సర్ ఏమవుతుంది? A3 B4 C1 D2. ఇలాంటి క్వశ్చన్లు తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ మీద క్వశ్చన్లు బాగా వస్తున్నాయి, కానీ ఇండియన్ హిస్టరీ మీద ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ రీసెంట్ ఎగ్జామ్స్ లో రాలేదు. కానీ దాని అర్థం మళ్ళీ రావని కాదు. ప్రతిసారి తెలంగాణ ఏపీఐ ఇచ్చింది కాబట్టి ఈసారి డిఫరెంట్ గా ఆలోచించి ఇండియా కూడా ఇవ్వచ్చు. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ఆన్సర్ 3412 ఎక్కడుంది? ఆప్షన్ సి. ఓకే, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ తారిక్ ఫిరోజ్ షాహి? తారిక్ ఫిరోజ్ షాహి ఎవరు రాసిరు? బేసిక్ గా తారిక్ ఫిరోజ్ షాహి అనే పుస్తకాన్ని ఇద్దరు రాయడం జరిగింది. ఎవరెవరు? ఇద్దరు. జియావుద్దీన్ బరానీ రాసిండు, అట్లనే షంషాయి సిరాజ్ కూడా రాయడం జరిగింది. అదేంటి సార్ ఇద్దరు ఎట్లా రాస్తారు? ఒకటే బుక్ అంటే పేరు ఒకటే, కానీ డిఫరెంట్ పీరియడ్స్ లో రాసిరు, డిఫరెంట్ వ్యక్తుల గురించి రాసిరు. తారిక్ ఫిరోజ్ షాహి దిస్ వాజ్ రిటన్ బై బరానీ. ఒకటేమో బరానీ రాసిన దాంట్లో ఆయన బాల్బన్ గురించి, అలావుద్దీన్ ఖల్జీ గురించి, అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి మెన్షన్ చేసిండు. ఓకే, మరి ఇదే తారిక్ ఫిరోజ్ షాహిని ఇంకొకరు ఎవరు రాసిరు? షంషాయి సిరాజ్. మినాసు సిరాజ్ వేరా, షంషాయి సిరాజ్ వేరా. తబయక్కది నస్రత్ కదా అది. ఎస్, ఇదేమో షంషాయి సిరాజ్, తారిక్ ఫిరోజ్ షాహి. మరి ఈయన రాసింది ఎవరి గురించి రాసిండు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క అచీవ్మెంట్స్, ఆయనకు సంబంధించిన విషయాల మీద ఇది రాసిండు. సో ఇద్దరు రాసిరు కదా, మరి బరానీ, షంషాయి సిరాజ్. మరి ఆన్సర్ ఏంది? బోత్ ఏ అండ్ బి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ సేమ్ బుక్స్, ఆథర్స్, వాటి మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి, అందుకే ఇక్కడ మళ్ళీ రిపీట్ అయినాయి కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. ఫస్ట్ హకీక్ హింద్, తద్హిబుల్ అఖ్లాక్, కుంజల్ తిజార్,
జవామిల్ హికాయత్, పెద్దగా పేర్లు వినలేదు కదా, చాలా టఫ్, కానీ ఎగ్జామ్లో ఒకటి రెండు సార్లు రిపీట్ అయ్యింది, జస్ట్ బట్టి కొట్టడానికి ట్రై చేయండి అంతే. ఇందులో మీరు ఇటు బుక్ పేరు కానీ అటు రైటర్ పేరు కానీ ఎక్కడ వినుండరు, ఎందుకంటే వీళ్ళ పేర్లు మ్యాక్సిమం బుక్స్లో రావు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేస్తే చాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, నా హకీకా హింద్ ఎవరు? అబ్దుల్ వహీద్ బిల్గ్రామీ. ఈ బిల్గ్రామీ వంశస్థులు కన్నౌజ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. కన్నౌజ్ ఈజ్ ఇన్ యూపీ. ఓకే, నెక్స్ట్ తహీదుల్ అక్లాక్, వీళ్ళేం రాసిర్రు? ఇబాన్ మిస్కవియా. ఓకే, ఇక కుంజాల్ తిజార్ ఏం రాసిండు? బైలాక్ అల్ కబాయకి. ఇక మిగిలింది జమాముల్ హికాయత్ సదరుద్దీన్ మహమ్మద్. రైట్, సో ఆన్సర్ ఏమవుతుంది? 1321 C4 D2 3142. ఓకే, సో ఆన్సర్ 3142 is the correct answer, guys. 28th question. Now coming on to the next question. Which among the following musical instruments is the finest example of Hindu-Muslim harmony in musical instruments? Basic గా కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఎవరు కనుక్కున్నారు ఆ టైంలో? అమీర్ ఖుస్రో కదా. ఎస్, ఏమేం కనుక్కున్నాడు? సితారు, తబ్లా. తబ్లా సితార్ అనుకోండి. మరి ఇందులో ఏది హిందూ ముస్లిం హార్మనీ లాగా పనిచేసింది అని చెప్పి అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటంటే సితార్. ఎందుకు? సితార్ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్ కి సంబంధించిన వీణ, అట్లాగే పర్షియన్ కి సంబంధించిన తంబురా, ఈ రెండుటిని కలిపినట్టు ఈ సితార్ ఉంటుంది. అందువల్లనే ఇది హిందూ ముస్లిం హార్మనీకి ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి మనము సితార్ని అంటా ఉంటాము. మరి సితార్ని ఎవరు ఇన్వెంట్ చేసిరు? అమీర్ ఖుస్రో. ఈయన ఇది మాత్రమే కాకుండా సాంగ్ స్టైల్స్ ఇవన్నీ కూడా ఈయననే ఇన్వెంట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ ట్రాన్స్లేటెడ్ చింతామణి బట్స్ సాంస్క్రిట్ టెక్స్ట్ Sukha Saptati in Persian and gave it the title Tuti Nama or Tuta Nama. Okay, చింతామణి బట్ సుఖ సప్తతి రాసింది కదా, మరి దాన్ని ఒక వ్యక్తి పర్షియన్ లోకి అనువదించి దానికి తూతీనామా అని చెప్పి పేరు పెట్టినట. ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: అబ్దుల్ రజాక్, అమీర్ ఖుస్రో, ఖ్వాజా జియావుద్దీన్ నక్షబి, షిహాబుద్దీన్ అల్ ఉమరి. ఎవరు మరి? అల్ ఉమరి. ఎవరు? నక్షబి ఈజ్ ద ఆన్సర్. మరి నక్షబి అనే వ్యక్తి బేసిక్ గా 14th century పర్షియన్ ఫిజిషియన్ అండ్ సూఫీ సెయింటినా. మరి ఈయన యూపీలోని బదయూన్లో ఉండేవాడు. మరి ఈయన ఈ సుఖస్థపతి మన చింతామణి భట్ రాసిన సుఖస్థపతిని మాత్రమే కాకుండా అలాగే కోకా పండిత్ రాసిన కోకా శాస్త్రాన్ని కూడా అనువదించడం జరిగింది. 2 పుస్తకాలు నేను అనువదించిండు. ఒకటేమో చింతామణి భట్ రాసిన సంస్కృతంలో రాసిన సుఖస్థపతిని, అలాగే ఇంకోటి కోకా పండిత్ సంస్కృతంలో రాసిన కోకా శాస్త్రం. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. తబ్లా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై హూమ్? ఆప్షన్స్: ఆదిల్ షా, అమీర్ ఖుస్రో, తాన్సేన్, బైజూబ్ బవారా. ఇందాకే చెప్పాను కదా, ఏమని చెప్పాను? అమీర్ ఖుస్రో మొత్తము మన దేశంలో కొత్తగా 18 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ సింగింగ్ స్టైల్స్ ని కనుగొన్నాడు. అట్లాగే తబ్లా అండ్ సితార్ అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని కూడా ఈయన కనుగొనడం జరిగిందని చెప్పాను కదా. ఎస్, మరి అందులో ఒకటి ఇందాక సితార్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మిగిలింది ఇంకోటి వచ్చింది తబలా. సో ఆన్సర్ ఏంటి గైస్? ఆన్సర్ ఇస్ అమీర్ ఖుస్రో. తబ్లా వాజ్ ఇన్వెంటెడ్ బై అమీర్ ఖుస్రో. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who among the following Rajput rulers is known to have written a book on music? సో మనం రాజ్పుట్ రూలర్స్ అనగానే ఎర్లీ మెడివల్ పీరియడ్ లో మాత్రమే ఉన్నారు అనుకుంటాము, అంటే ఢిల్లీ సుల్తానేట్స్ కన్నా ముందు. బట్ దాని తర్వాత కూడా కొందరు ఉన్నారు. అందులో ఒకతనే రాణా కుంభ. రాణా కుంభకు మ్యూజిక్ మీద చాలా మంచి పట్టుంది.
మ్యూజిక్ మీద, లిటరేచర్, ఆర్ట్స్ ఇలా డిఫరెంట్ బుక్స్ రాయడము, మ్యూజిక్, ఆర్ట్స్ వీటి మీద పట్టు ఉంది. మరి ఆయనే మ్యూజిక్ మీద ఒక బుక్ రాసిండు. ఆయన పేరు రాణా కుంభా. రాణా కుంభా ఈయననే కదా కీర్తి స్తంభ ఇందాక మాట్లాడుకున్నాం. బికాస్ ఆఫ్ హిస్ విక్టరీ ఓవర్ మహమూద్ ఖల్జీ ఈయన కీర్తి స్తంభాన్ని కట్టించిండు చిత్తూరులో అని చెప్పి. ఎస్, మరి హీరో టెక్స్ట్ ఆన్ మ్యూజిక్, లైక్ మ్యూజిక్ మీద పుస్తకాలు ఈయన రాసిండు. అవి ఏంటంటే సంగీత్ రాజ్, ఇంకోటి సంగీత్ మీమాంస. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పుస్తకాలని ఈయన రాయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒక దిక్కేమో కింగ్స్ పేర్లు ఇచ్చాడు, ఇంకొక దిక్కేమో వాళ్ళకి సంబంధించిన ఇన్వెన్షన్కి సంబంధించిన విషయాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన విషయాలు ఇవ్వడం జరిగింది. సో చూసినట్టయితే ఫిరోజ్ షా తుగ్లక్, బాల్బన్, అలావుద్దీన్, ఇట్స్ జహంగీర్ గైస్, థామస్ రో కాదు. ఇది కొంచెం చేంజ్ అయింది. డి ఇటు ఉండాలి, 4 ఇటు రావాలి. ఓకే, సో బేసికలీ దిస్ షుడ్ కమ్ హియర్ అండ్ దిస్ ఈస్ హియర్. సో జహంగీర్, థామస్ రో. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏమంటున్నాడు. మరి ఫిరోజ్ షా తుగ్లక్ చూసుకుంటే ఈయన టైంలోనే కదా ఎక్కువగా కెనాల్స్ కన్స్ట్రక్షన్, ఇరిగేషన్ కన్స్ట్రక్షన్ జరిగింది. స్టార్ట్ అయిందేమో కన్స్ట్రక్షన్ ఆఫ్ కెనాల్స్ స్టార్ట్ అయిందేమో గియాసుద్దీన్ తుగ్లక్ టైంలో స్టార్ట్ అయ్యాయి. మరి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కెనాల్స్ కట్టించింది ఫిరోజ్ షా తుగ్లక్. ఓకే, రైట్. మరి బాల్బన్ అనగానే ఏం గుర్తుకు రావాలి? సిజ్దా, పైబోస్ అండ్ నవరోజ్ ఫెస్టివల్ కదా. ఎస్, నవరోజ్ ఫెస్టివల్ ఇరాన్స్ యొక్క న్యూ ఇయర్. మరి దీన్ని మన ఇండియాలో అప్పటి ఢిల్లీ సుల్తానేట్లో బాల్బన్ ఇంప్లిమెంట్ చేశాడు. ఓకే, సిజ్దోస్ అంటే మొత్తం వంగి వంగి దండాలు పెట్టడం, పైబోస్ అంటే కిసింగ్ ద ఫీట్ ఆఫ్ ద సుల్తాన్. మరి నవరోజ్ ఫెస్టివల్ రోజు ఏం చేసేవాళ్ళు అంటే ఆ రోజు సుల్తాన్కి మేము మీకు నమ్మకస్తులం అని తెలియజేస్తూ చాలా ఖరీదైన గిఫ్ట్స్ని నోబుల్స్ అందించేవారు. ఓకే, రైట్. మరిగా అలావుద్దీన్కి సంబంధించింది మాట్లాడుకుంటే అలావుద్దీన్ దివానై రియాసత్ని ఈయననే స్టార్ట్ చేసిండు కదా. ఎస్, దివానై రియాసత్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ మ్యాటర్స్ని చూసుకునే డిపార్ట్మెంట్ ఇది దివానై రియాసత్. మరిగా మిగిలింది జహంగీర్, థామస్ రో. రైట్, ఎందుకు జహంగీర్, థామస్ రో? ఈ జహంగీర్ రాజ్యంలో ఉన్నప్పుడే కదా ఆయన కోర్టుకే కదా థామస్ రో వచ్చింది. ఎస్, థామస్ రో వచ్చింది ఆయన కోర్టుకే. మరి ఆన్సర్ ఏమవుతుంది? A3, B2, C1 and D is 4. 3, 2, 1, 4 is the answer guys. ఇది TSPSCలో అడిగిన క్వశ్చన్. సో ఆన్సర్ is 3, 2, 1, 4. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద గేమ్ ఆఫ్ పోలో వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై. ఇండియాలో ఈ పోలో గేమ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. యునానీ, బ్రిటిషర్స్, సి టర్క్స్, డి ముఘల్స్. మరి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఇది? బేసిక్గా పోలో గేమ్ అనగానే ఎవరు గుర్తుకొస్తారు? చౌగన్ గుర్తుందా? చౌగన్ గేమ్ ఆడుతూ కింద పడి చనిపోయిందని ఒక రాజు గురించి మాట్లాడుకుంటాం. చౌగన్ అంటే ఏ టైప్ ఆఫ్ హార్స్ పోలో అని చెప్పి మాట్లాడుకుంటాం కదా. ఎవరా రాజు? కుతుబుద్దీన్ ఐబకే కదా. ఎస్, మరి ఆయన దేనికి సంబంధించిన స్లేవ్ డైనాసిటీయే, బట్ దే ఆర్ టర్క్స్ కదా. ఫస్ట్ 4 టర్క్స్, లాస్ట్ లోడీస్ మాత్రం అఫ్ఘన్స్ కదా. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేసినట్టు? ఇది టర్క్స్ ఇంట్రడ్యూస్ చేసినట్టు SSC CGLలో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ద reign of which of the following sultans of Delhi Hindu gods and goddesses were worshipped in royal palaces? సుల్తాన్స్ యొక్క రాయల్ ప్యాలెసెస్లో హిందూ గాడ్స్ని మరియు దేవతల్ని కూడా ఇక్కడ పూజించారు ఎవరి టైంలో అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ, నసిరుద్దీన్ మహమ్మద్, నసిరుద్దీన్ ఖుస్రో షా, అలావుద్దీన్ మసూద్ షా. ఎవరి టైంలో ఇది? ఎవరి టైంలో? డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ నసిరుద్దీన్ ఖుస్రో షా టైంలో
హిందూ దేవతలు మరియు దేవతలను ఢిల్లీ సుల్తానేట్స్ ఆ టైంలో ఉన్న రాయల్ ప్యాలెసెస్లో ఉంచి పూజించడం జరిగింది. ఓకే, ఈయన ఎప్పుడు ఉన్నాడు అంటే ముబారక్ షా ఉన్నాడు కదా. ఎస్, ఆ ముబారక్ షా తర్వాత ఈ నసరుద్దీన్ ఖుస్రో షా అధికారంలోకి రావడం జరిగింది. ముబారక్ షా తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిండు. ఓకే, నసరుద్దీన్ ఖుస్రో షా. సయ్యద్ డైనాసిటీ అండి, సయ్యద్ డైనాసిటీ. ఓకే, రైట్. Now coming on to the next question. Which one of the following pairs is not correctly matched? ట్రావెలర్స్ పేర్లు అండ్ వాళ్ళకి సంబంధించిన దేశాలు లిస్ట్ ఇచ్చి ఇందులో ఏది కరెక్ట్గా మ్యాచ్ కాలేదు అని చెప్పి అడుగుతున్నారు. ఇక మనకు తెలిసిందే, ఇబాన్ బటూటా అయితే మొరాకో దేశము ఆఫ్రికన్ ట్రావెలర్ కదా. మరి ఈయన రాసిన పుస్తకాలు అరబిక్లో రాసిండని చెప్పి చదువుకున్నాం. ఇబాన్ బటాటా ఫస్ట్ మిడిల్ ఈస్ట్లో ఉన్న కంట్రీస్ అన్ని కవర్ చేసి ఇండియాకి వచ్చిండు. ఇండియాలో కొన్ని రోజులు కాజీ జడ్జిగా పనిచేసిండు. దాని తర్వాత ఇతని మహమ్మద్ బిన్ తుగ్లక్ అరెస్ట్ చేయించి జైలు వేసిండు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇతను రాయల్ అంబాసిడర్ ఆఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్గా చైనాకి వెళ్ళిండు. మళ్ళీ ఇండియాకి రిటర్న్ వచ్చిండు. మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయిండు. లాస్ట్ అయిన యాత్ర మాలీ దేశానికి వెళ్ళిండు. నార్త్ ఆఫ్రికన్ కంట్రీ అయిన మాలీ, అంటే సహారా డెజర్ట్కి అటు ఇటుగా ఉంటుంది మాలీ కంట్రీ. సో ఈజ్ ఎ ట్రావెలర్ ఫ్రమ్ మొరాకో, బేసికలీ ఏ ఆఫ్రికన్ ట్రావెలర్. కొన్నిసార్లు మొరాకోని ఇవ్వకుండా ఆఫ్రికాను కూడా ఇవ్వచ్చు. ఓకే, రైట్. సో బి మార్కోపోలో. మార్కోపోలో ఎక్కడి నుంచి వచ్చిండు? ఇటలీ నుంచే కదా. ఎస్, మార్కోపోలో ఇటలీ నుంచే రావడం జరిగింది. ఇక అబ్దుల్ రజాక్ టర్కీ నుంచి వచ్చిండా? మార్కోపోలో ఇటలీలోని వెన్నిస్ అనే పట్టణానికి చెందినవాడు. ఓకే, మరి అబ్దుల్ రజాక్ మనకు తెలుసు. అబ్దుల్ రజాక్ ఏ టైంలో వస్తాడు? విజయనగర సామ్రాజ్యానికి వస్తాడు కదా, దేవరాయ 2 టైంలో. మరి ఇతను టర్కీకి సంబంధించిన వ్యక్త? నో, అబ్దుల్ రజాక్ ఈజ్ ఏ ఇరానియన్ అంబాసిడర్. ఈజ్ ఫ్రమ్ ఇరాన్. అబ్దుల్ రజాక్ ఇరాన్కి చెందినవాడు. ఇక నూనీస్ అయితే పోర్చుగల్, అతని మనకు తెలిసిందే, పోర్చుగల్ ట్రావెలర్. ఈ నూనీస్ కూడా ఎక్కడికి వచ్చిండు? విజయనగర సామ్రాజ్యాన్ని ఈయన విజిట్ చేయడం జరిగింది. విజయనగర సామ్రాజ్యాన్ని వీళ్ళిద్దరూ విజిట్ చేయడం జరిగింది. మరి మార్కోపోలోనేమో కాకతీయ సామ్రాజ్యాన్ని విజిట్ చేసిండు కదా. ఎస్, కాకతీయ సామ్రాజ్యము, పాండ్య సామ్రాజ్యము, ఇట్లా అన్నిని విజిట్ చేసి వెళ్ళిపోతాడు ఈయన. ఓకే, సో ఇట్లా ఈ ట్రావెలర్స్ పేరు మీద కూడా వస్తాయి మనకు. గుప్తా టైంలో ఉన్న చైనీస్ ట్రావెలర్స్, లేకపోతే మెగస్థీన్స్, గ్రీక్, ఇవన్నిటి మీద కూడా క్వశ్చన్స్ అప్పుడప్పుడు రావచ్చు. సో మీకు ఒకసారి చూసినట్టయితే నితిన్ సింఘానియా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ బుక్లో మీకు ట్రావెలర్స్కి సంబంధించి సపరేట్ ఒక యూనిట్ ఉంది. అందులో అందరు ట్రావెలర్స్, వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు, ఏ రాజుల టైంలో వచ్చారు, ఆ లిస్ట్ అంతా ఉంది, ఒకసారి చూసుకోండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ అరైవల్ ఆఫ్ దిస్ ట్రావెలర్స్? కాన్సిక్వెన్స్ ఆర్డర్ అడుగుతున్నాడు. ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ చూసుకుంటే ఈ అందట్లో ఎవరు ఫస్ట్ వచ్చారు? అల్బెరూనియే కదా. ఎస్, అల్బెరూని ఫస్ట్ వచ్చిండు మహమ్మద్ గజ్నీ టైంలో. దాని తర్వాత వచ్చింది ఇబాన్ బటూటా. దాని తర్వాత ట్రావెర్నియర్ వచ్చిండు. దాని తర్వాత మనూసిగా, మిగిలింది మనూసియే కాబట్టి ఈయనని. ఒకసారి చూసుకుంటే అల్బెరూని బేసిక్గా ఈజ్ ఫ్రమ్ ఈ క్వాజిరామ్ డైనాసిటీ ఆఫ్ సెంట్రల్ ఏషియాలోని ఉజ్బెకిస్తాన్కి సంబంధించిన వాడు ఈ అల్బెరూని. అప్పట్లో క్వాజిరామ్ ఏరియా ఉంటుండే సిటీ, అక్కడికి సంబంధించిన వ్యక్తిన. దాని తర్వాత అయినా మహమ్మద్ గజ్నీతో కలిసి అక్కడ ఉండడం జరిగింది. మరి ఈ కేమ్ టు ఇండియా విత్ మహమ్మద్ గజ్నీ డ్యూరింగ్ హిస్ ఇన్వేషన్స్ ఆఫ్ ఇండియా. మరి వచ్చి ఇండియాలో 10 years ఉండి మన సాంస్క్రిట్ స్కాలర్స్తోని చాలా విషయాలు తెలుసుకొని, వాళ్ళకి సంబంధించిన విషయాలు ఈయన తెలుసుకొని, ఈయనకు తెలిసిన విషయాలు వాళ్ళకి చెప్పి 10 ఏళ్ల పాటు ఇండియాలో ఉండడం జరిగింది అల్బెరూని. దాని తర్వాత వచ్చింది ఎవరు? ఇబాన్ బటూటా మొరాకన్ ట్రావెలర్. ఇందాకే చదువుకున్నాం కదా, మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఈయన రావడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబాన్ బటూటాని ఢిల్లీ యొక్క కాజీగా అపాయింట్ చేసిండు. తన తర్వాత జైలు వేసిండు. దాని తర్వాత చైనాకు అంబాసిడర్గా పంపించిండు. మరి ఈయన రాసిన బుక్ కితాబుల్ రెహ్లా. మరి దాని తర్వాత వచ్చింది ఎవరు? ట్రావెర్నియర్. ఇందులో ట్రావెర్నియర్ ఎప్పుడు వచ్చిండు? ఇతనేమో 14th century, ఇతనేమో 11th century అల్బెరూని. ఈ ట్రావెర్నియర్ ఏమో 17th century. ఈయన బేసిక్గా ఫ్రాన్స్ వ్యక్తిన. షాజహాన్ పీరియడ్లో రావడం జరిగింది. ఓకే, మరి ఆయన వచ్చిన దాని మీద బుక్ రాస్తారు కదా, ట్రావెలోగ్స్ రాస్తారు కదా వీళ్ళందరూ. ఆయన రాసిన ట్రావెలోగ్ పేరు, ట్రావెర్నియర్ రాసిన ట్రావెలోగ్ పేరు
ద 6 voyages ఆఫ్ జాన్ Baptista, John Baptista movement. Sorry, John Baptista Tavernier. Okay, right. ఇక మిగిలింది ఎవరు? Manussi, నికోలో Manussi. మరి హీ ఈజ్ ఏ ఇటాలియన్ ట్రావెలర్. హీ ఈజ్ అన్ ఇటాలియన్ ట్రావెలర్. ఈయన కూడా 17th centuryలోనే రావడం జరిగింది. కాకపోతే ట్రావెర్నియర్ కొందరు ముందు వచ్చిండు, ఈ Manussi కొంచెం లేట్ రావడం జరిగింది. బేసిక్గా హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ వెనిస్. హీ ట్రావెల్ టు టర్కీకి వెళ్ళి దాని తర్వాత ఏషియాకు టర్కీ గుండా రావడం జరిగింది. మరి ప్రిన్స్ దారాషూకో ఉన్నాడు కదా, ఎస్, ఆయనతో పాటు ఈయన కలిసి పనిచేయడం జరిగింది. ఓకే, అండ్ హీ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్, అంటే మెడిసిన్ ప్రొఫెషన్ని కూడా ఈయన చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? 3, 1, 2, 4 ఎక్కడుంది? ఆప్షన్ బి ఈజ్ ద correct answer, guys. Option B is the correct answer. Next question. Who were called Dastar Bandhan? Dastar Bandhan అని చెప్పి ఈ కింది వాటిలో ఎవరిని అంటారు? ఆప్షన్స్ చూడండి. సూఫీ సెయింట్స్, ఖాన్స్, మాలిక్స్ ఆర్ ఉలేమాస్. దస్తార్ బంధన్ అని చెప్పి ముఖ్యంగా ఉలేమాస్ని మన ఢిల్లీ సుల్తాన్ల పీరియడ్లో అనేవాళ్ళు. ఎవరి ఉలేమాస్? బేసిక్గా వీళ్ళు రిలీజియస్ అండ్ జుడిషియల్ అథారిటీ పొజిషన్లో ఉండేవాళ్ళు ఈ ఉలేమాస్. మరి ఉలేమాస్ అందరినీ కలిపి కలెక్టివ్లీ దే ఆర్ కాల్డ్ యాస్ దస్తర్ బంధన్. ఓకే, దస్తర్ బంధన్. ఇగో దస్తర్ బంధన్ ఏమన్నా మీకు టర్మినాలజీ అర్థమవుతుందా? ఇలాంటి దస్తర్ బంధన్ ఎందుకంటారంటే వీళ్ళు ముస్లిమ్స్లో టర్బన్స్ ఓన్లీ 6 కడతారు అనుకుంటాం కదా, ఇక్కడ ఉలేమాస్ కూడా పెద్ద పెద్ద టర్బన్స్ కట్టుకునే వాళ్ళు, అందుకే వాళ్ళని దస్తర్ బంధన్ అని చెప్పి పిలిచే వాళ్ళు. బేసిక్గా దే యాక్టెడ్ యాజ్ రిలీజియస్ అండ్ జుడిషియల్ అథారిటీస్ డ్యూరింగ్ ద ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్. హూ ఈస్ ద సుల్తాన్ హూ నెవర్ కేడ్ ద ఉలేమాస్? ఢిల్లీ సుల్తాన్ కిల్టాన్ అంటే అల్లావుద్దీన్ ఖల్జీ నెవర్ కేడ్ దెమ్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, UPSC 2022 క్వశ్చన్. With reference to the Indian history, which of the following were known as Kuladaran? Kuladaran. Options చూడండి. Arab merchants, B. Qalandars, C. Persian calligraphists, D. Sayyids. ఎవరిని అంటారు? సో మరి కులాదరన్ అని చెప్పి సయ్యద్స్ని అనడం జరుగుతుంది. ఓకే, బేసిక్గా ఈ పిర్స్, సయ్యద్స్ దే ఆర్ బేసికలీ అపాయింటెడ్ యాజ్ రిలీజియస్ అండ్ లీగల్ ఆఫీసర్స్. అండ్ వీళ్ళందరినీ కలిపి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఉలేమాస్ అని చెప్పి, ఎస్, వాళ్ళని ఏమంటారన్నాను? దస్తర్ బంధన్ అని చెప్పి అంటాను. ఎందుకంటే వాళ్ళు పైనుంచి ఇది మన అఫీషియల్ టర్బన్ కట్టుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళని అలా పిలిచేవారు అని చెప్పాను కదా, ఎస్. మరి వీళ్ళేమో సయ్యద్స్ ఏమో బేసిక్గా వీళ్ళు ఒక క్యాపో లేకపోతే కులానో పెట్టుకునేవాళ్ళు. అందువల్లనే ఆ కులాధరన్ అని చెప్పి వాళ్ళను పిలిచేవాళ్ళు. అంటే ధరన్ అంటే ఏం లేదండి, వాళ్ళు వేసుకునేది. దస్తర్ బంధన్ అంటే దస్తర్ ఉలేమాస్ ఆ దస్తర్ని ఇట్లా పైకి కట్టుకుంటారు కదా అఫీషియల్ టర్మ్, అందుకే దస్తర్ బంధన్ అంటారు. ఇక్కడ కులాధరన్ అంటేనేమో ఈ సయ్యద్స్ని అనేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళు క్యాప్స్ పెట్టుకునేవాళ్ళు. క్యాప్స్ అన్న కులా అన్న ఒక్కటే, అందుకే వీళ్ళని సయ్యద్స్ని కులాధరన్ అని చెప్పి అనేవాళ్ళు. మరి ఇలాంటి క్వశ్చన్ ఒకటి UPSCలో అడిగిర్రు అంటే టర్మ్స్, మెడివల్ ఇండియాకి సంబంధించిన టర్మ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఉలేమాస్ని ఇంకొక పేరు, ఉలేమాస్ ఏం పని చేస్తుండే, సయ్యద్స్ని కులాధరన్ అనేటోళ్ళు, లేకపోతే ఆ టైంలో ఫైనాన్స్ మినిస్టర్కి ఏ టెర్మినాలజీతో పిలిచేటోళ్ళు, ఇట్లా సోల్జర్స్ని ఏమనేటోళ్ళు, లేకపోతే ఇస్లాంలో సోల్జర్స్ రాజ్యం గెలుచుకొచ్చిన బౌంటీ ఉంటుంది కదా, దాన్ని ఎంత పర్సెంట్ సుల్తాన్స్ తీసుకునేటోళ్ళు, మరి ఎంత పర్సెంట్ సోల్జర్స్ పంచేటోళ్ళు, సుల్తాన్స్ పంచుకున్న దాన్ని ఏమంటారు, సోల్జర్స్కి పంచిన దాన్ని ఏమంటారు, ఇట్లా డిఫరెంట్ టర్మినాలజీస్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, UPSC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్. క్రోనాలజికల్ సీక్వెన్స్ అడుగుతున్నాడు, చిన్న నుంచి పెద్ద కావచ్చు లేకపోతే పెద్ద నుంచి చిన్న కావచ్చు, అది రెండు చూసుకోవాలి. సో రీన్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ, శ్రీకృష్ణదేవరాయ మనం SKD అని చదువుతాం కదా,
ఎస్ ఆఫ్ విజయనగర. ఈయన ఏ టైంలో ఉండే విజయనగర శ్రీకృష్ణదేవరాయ టైము ఈయన 1509 నుంచి 1529 మధ్యలో రాజ్యం చేసిండు కదా. ఎస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కుతుబ్ మినార్. బేసిక్గా ఇది ఆయన టైంలో కదా 1206 ఆ టైంలో జరిగింది కదా. సో 1206 నుంచి 1210 అనలేము, ఎందుకంటే ఇల్తుత్మిష్ కూడా కట్టించిండు కాబట్టి 1270 వరకు వేసుకోండి అందాదగా. అరైవల్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా 1498. ఇక డెత్ ఆఫ్ ఫిరోజ్ షా తుగ్లక్ అంటే ఏం చెప్తారు? ఫిరోజ్ షా తుగ్లక్ 14th సెంచరీ కదా. ఎస్ అందాదా వేసుకోండి 1390 అట్లా ఒక అజంప్షన్కి వేసుకోండి. సో మరి ఇప్పుడు క్రోనాలజికల్ సీక్వెన్స్ తీసుకుంటే చిన్న నుంచి పెద్ద చూద్దాం. ఫస్ట్ 2 4 3 1. 2 4 3 1 ఎక్కడ ఉందా? ఎస్ ఉంది. సో ఆన్సర్ ఇస్ ఏ గైస్ 2 4 3 1. ఒకవేళ ఇది కొన్నిసార్లు లేకపోవచ్చు, అప్పుడు ఏముంటుంది అంటే 1 3 4 2 అది చెక్ చేసుకోవాలి. ఓకే, క్రోనాలజికల్ సీక్వెన్స్ అన్నప్పుడు పై నుంచి కిందకనే కాదు, కింద నుంచి పైకి పోయినా అది కూడా క్రోనాలజికల్ సీక్వెన్స్ అవుతుంది. ఒకసారి చూసుకోండి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Under the following passage, in the course of a career on the roads spanning almost 30 years, he crossed the breadth of the Eastern Hemisphere, visited territories equivalent to about 44 modern countries, and put behind him a total distance of approximately 73,000 miles ante 73,000 into 1.8, right? The world's greatest travelers of pre-modern times. ఇగో ఇన్ని చెప్పిర్రంటే ఇంతగా ట్రావెల్ చేసింది ఎవరు? ఇక్కడ చూసుకోవాల్సిన అవసరమే లేదు కదా. ఇంతగా ట్రావెల్ చేసింది మెడివల్ ఇండియాలో ఎవరు? ఇబాన్ బటూటానే కదా. మొరాకన్ ట్రావెలరు మొత్తం మిడిల్ ఈస్ట్ తిరిగిండు, దాని తర్వాత ఇండియా వచ్చిండు, చైనా పోయిండు, మళ్ళా ఇండియా వచ్చిండు, మళ్ళా మొరాకో పోయిండు, మళ్ళా మాలి పోయిండు. ఇట్లా ఇన్ని దేశాలు ఈయననే తిరిగిండు కదా. సో మరి మొత్తం తిరిగినప్పుడు ఇవంతా ఈయనకు సంబంధించిందే అవుతుంది కదా. ఇన్ని మైల్స్ ఇండియా టు చైనా, మొరాకో టు మిడిల్ ఈస్ట్, మిడిల్ ఈస్ట్ టు ఇండియా, ఇండియా టు చైనా, చైనా టు ఇండియా, మళ్ళీ అక్కడ నుంచి మొరాకో, మళ్ళా మాలి. ఇన్ని కిలోమీటర్లు తిరిగింది ఒక్కడే కదా ఇబాన్ బటూటా. ఈ ఫాహిన్ వీళ్ళంతా ఏంది చైనా నుంచి ఇండియాకి వచ్చిర్రు అంతే. మార్కోపోలో ఇటలీ నుంచి కొంచెం తిరుక్కుంటా మన దగ్గరికి వచ్చిండు అంతే. మెగస్తీన్స్ గ్రీక్ కోర్ట్ నుంచి ఇటు వచ్చిండు అంతే. సో వీళ్ళు అంతగా తిరగలేదు. ఇబాన్ బటూటా తిరిగినంతగా ఎవ్వరూ తిరగలేదు. ఈయన దగ్గర 30 ఏళ్ళ పాటు తిరిగిండు. ఓకే, 24 years ఆపకుండా తిరిగిండు. దాని తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి పోయి కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ ఆయన పోయేసరికి వాళ్ళ అమ్మాలని అనిపోయి ఉంటారు. దాని తర్వాత మళ్ళీ 6 years పాటు మాలికి వెళ్తాడు. మిడిల్ ఈస్ట్ పోయిండు, సెంట్రల్ ఏషియా పోయిండు, ఇండియాకి వచ్చిండు, చైనా పోయిండు, మంగోలియా పోయిండు, మళ్ళా మొరాకో పోయిండు, మళ్ళా మాలి పోయిండు. ఇట్లా ప్రపంచం మొత్తం తిరిగిండు. ఓకే, మరి ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాలో కింగ్ ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. సౌత్ ఆఫ్రికా పోయిండు. ఇట్లా అన్ని పోయిండు. మరి మొత్తంగా 30 ఏళ్ల పాటు తిరిగిండు. ఆన్సర్ ఇస్ ఇబాన్ బటూటా. యూపీఎస్సీ 1993లో మాత్రమే కాదు, దాని తర్వాత సిఏపిఎఫ్ ఎగ్జామ్స్లో, సిడిఎఫ్ ఎగ్జామ్స్లో కూడా చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following pairs of kings of ancient and medieval periods of Indian history and the works by them is currently matched? కింగ్స్ పేర్లు ఇచ్చిండు, వాళ్ళు రాసిన ఇచ్చిండు. మరి ఇందులో ఏది కరెక్ట్గా మ్యాచ్ అయింది అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, శ్రీకృష్ణదేవరాయ, సమరంగ సూత్రధార అంట. ఈయన ఇది కంపోజ్ చేసిండా? లేదు, దీని ఈయన కంపోజ్ చేయలేదు. శ్రీకృష్ణదేవరాయ రాసింది అముక్త మాల్యద. దాన్ని తెలుగులో రాసిండు ఆయన. ఎస్, హీజ్ ఏ తులు కింగ్, తులు రాజవంశస్థుడు, బేసిక్గా కన్నడిగుడు. బట్ ఆయన తెలుగు భాష బాగా నచ్చేది, తెలుగు వచ్చేది, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది కూడా శ్రీకృష్ణ దేవరాయలు. చాలా మంది శ్రీకృష్ణ దేవరాయలు మన తెలుగు వ్యక్తి అనుకుంటారు, కానీ కాదు, ఆయన కన్నడిగుడు. ఓకే రైట్, హీఈస్ ఫ్రమ్ కర్ణాటక, కన్నడిగుడు. సో నెక్స్ట్ మహేంద్రవర్మన్ మఠ విలాస ప్రహాసన. ఇది మొన్న టీజీపీఎస్సీ గ్రూప్ 1 లేటెస్ట్ మొన్న జరిగిన 15 రోజుల కింద జరిగిన గ్రూప్ 1లో వచ్చింది కదా. ఎస్, ఇది కరెక్ట్. మహేంద్ర వర్మన్ మఠ విలాస ప్రహాసన. ఇక కింగ్ భోజా మానసుల్లోస తప్పు, అండ్ సోమేశ్వర అముక్తమాల్యద తప్పు. అముక్తమాల్యద రాసింది శ్రీకృష్ణ దేవరాయ. అలాగే ఈ మానసుల్లాస రాసింది సోమేశ్వర రోడ్ మానసుల్లాస. విజయనగర రూలర్ శ్రీకృష్ణ దేవరాయ ఏమో అముక్తమాల్యద రాసిండు. ఈ మత విలాస ప్రహాసనేమో మహేంద్రవర్మన్ 1 రాసిండు కదా. ఎస్, మరి కింగ్ భోజా రాసింది ఏంది? కింగ్ భోజా రాసింది ఇక్కడ పైన ఉంది కదా, సమరాంగ సూత్రధార అంటే ఇక్కడనే దింపిండు.
జస్ట్ మిస్టేక్స్ కావాలని చెప్పి దింపిండు. శ్రీకృష్ణదేవరాయనేమో అముక్తమాల్యద, మహేంద్రవర్మన్ మఠ విలాస ప్రహాస, భోజదేవనేమో సమరంగ సూత్రధార, మరి సోమేశ్వర అనేమో మానసుల్లాస రాయడం జరిగింది. మరి ఇక్కడ మనకి ఏం అడిగిండు, విచ్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్ అన్నాడు. మరి 3 ఏ తప్పు, సి తప్పు, డి తప్పు, ఒక మహేంద్రవర్మన్ మఠ విలాస ప్రహాసన కరెక్ట్ కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నాను, ఎందుకంటే అందులో ఒక క్వశ్చన్లో మీకు 4 డిఫరెంట్ పాయింట్స్ కవర్ చేయొచ్చు, అందుకే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా యూపీఎస్సీ 97లో అడిగిన క్వశ్చన్. సో కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ ఫస్ట్, అక్బర్. అక్బర్ అనగానే మనకి ఇక్కడ ఏది గుర్తుకొస్తుంది? ఇందులో ఫేమస్ ఏం లేవు అక్బర్కి సంబంధించినవి. మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ అనగానే టోకెన్ కరెన్సీ. ఇల్తుత్మిష్ అనగానే చెహల్గని నోబుల్స్. ఇవే కదా గుర్తుకొచ్చేది. ఎస్. మరి షేర్ షా సూరి అనగానే ఏం గుర్తుకు రావాలి? సడక్కై ఆజం. ఇక మిగిలింది అక్బర్, ఏన్-ఐ దసాలా. ఓకే. సో ఈ సడక్కై ఆజం ఎట్లా అంటే ఈయన పీరియడ్లో, ఈయన ఏ పీరియడ్లో ఉన్నాడు? 16th century కదా. ఆ టైంలో షేర్ షా సూరి హ్యాస్ బిల్ట్ ఏ మేజర్ రోడ్ ఫ్రమ్ ప్రజెంట్ డే బంగ్లాదేశ్ టు పాకిస్తాన్. బంగ్లాదేశ్లో సోనార్ గోవా నుంచి పాకిస్తాన్లోని లాహోర్ వరకు ఒక రోడ్ కట్టినట. దాన్నే సడక్కై అజామ్ అని చెప్పి పిలుస్తారు. అందువల్ల దిస్ ఈజ్ రిలేటెడ్ టు హిమ్. ఓకే. ఇక మన ఐన్-ఐ దసాలా అంటే ఏంటి? బేసికల్ దిస్ ఈజ్ ఏ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ స్టార్టెడ్ బై అక్బర్. షెహన్షా అక్బర్. ఓకే, ది గ్రేట్ అక్బర్. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? 1, 3, 2, 4, C2, D1. 3, 4, 2, 1 is the correct answer. ఓకే. ఈ సదక్కయ ఆజం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇక ఇవి రెండు ఇల్తుత్మిష్, చహల్గని నోబుల్స్, మహమ్మద్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ అందరికీ తెలుస్తుంది. అక్బర్ది ఐన్-ఐ దస్లా కూడా రెవెన్యూ సిస్టమ్ గురించి చదువుతాము కాబట్టి తెలుస్తుంది. కానీ ఈ షేర్ షా సూరి సదక్కయ ఆజము చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ డే బంగ్లాదేశ్ నుంచి లాహోర్ వరకు కట్టిండంట అప్పట్లో. మరి దాన్నే సడక్కయ ఆజం అని చెప్పి పేరు పెట్టిరు, షేర్ షా. ఓకే రైట్. నౌ సో ఆన్సర్ 3, 4, 2, 1 కదా. ఎస్. ఏమవుతుంది? ఆప్షన్ బి. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ మెడివల్ ఇండియా ద డిజిగ్నేషన్స్ మహత్తరా ఇన్ పట్టకిలా వేర్ యూజ్డ్ ఫర్. ఇన్ మెడివల్ ఇండియా ద డిజిగ్నేషన్ మహత్తారా అండ్ పట్టాకిలా వేర్ యూజ్డ్ ఫర్. ఇది ఐండ్ అండి, ఇన్ని కాదు. ఇవి రెండు డిఫరెంట్ పదాలు. ఈ రెండు డిఫరెంట్ పదాలని దేనికోసం వాడారు అని చెప్పి అడుగుతున్నారు. మహత్తారా అండ్ పట్టాకిలా. మరి ఇది దేనికి సంబంధించినవి? బేసిక్గా విలేజ్ అడ్మినిస్ట్రేషన్లో మీకు దీనికి సంబంధించిన విషయాలు ఉంటాయి. అక్కడ ఈ మహత్తక ఆర్ పట్టాలిక అండ్ పట్టాలిక అనేది వాడడం జరిగింది. బేసికలీ మహత్తక ఈజ్ ఏ హెడ్మెన్ ఆర్ మెంబర్ ఆఫ్ పంచాయత్ బోర్డ్. మరి అలాగే ఈయన కూడా పట్టాలిక అన్న గ్రాముక్త అన్న ఒకటే. వీళ్ళిద్దరిని మెడివల్ ఇండియాలో డిఫరెంట్ రాజుల కాలంలో అలా పిలవడం జరిగింది. ఓకే. సో మరి మెడివల్ ఇండియాలో మీరు చూసుకున్నట్టయితే దిస్ ఈస్ 2014. మహత్తారా అండ్ పట్టాలిక దే ఆర్ విలేజ్ హెడ్మెన్స్. అంటే మీరు అలావుద్దీన్ ఖిల్జీలో కుత్స్ అండ్ ముకద్దమ్స్ ఉన్నారు కదా. ఎస్, వీళ్ళు కూడా అలాంటి టైపే, కాకపోతే వీళ్ళు వేరే రాజుల టైంలో ఇలా పిలవడం జరిగింది. పట్టాకిలా అని చెప్పి మహారాష్ట్రలో పిలుస్తారు, అండ్ మహట్టక అని చెప్పి ఉత్తరప్రదేశ్లో పిలుస్తారు. వీళ్ళిద్దరు హెడ్మెన్స్, విలేజ్ హెడ్స్ ఆర్ సర్పంచ్. మహట్టరా అని చెప్పి ఎక్కడ పిలుస్తారన్నాను? ఉత్తరప్రదేశ్లో. మరి పట్టాకిలా అని చెప్పి మహారాష్ట్రలో ఆ టైంలో పిలిచే వాళ్ళు. ఓకే రైట్. Now coming on to the next question. In medieval India, the term fanam referred to. UPSC 2022 రీసెంట్గా అడిగిన క్వశ్చన్. ఇందులో ఫనం అని చెప్పి దేన్ని పిలిచేవాళ్ళు అని చెప్పి అడిగాడు ఎగ్జామ్లో. సో మరి టర్మినాలజీస్ మీద క్వశ్చన్స్ ప్రతి ఇయర్ ఇవ్వడము యూపీఎస్సీకి అలవాటే కదా. ఈ మధ్య రీసెంట్గా ఏపీఎస్సీ వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటున్నారు. మరి ఫనం అని దేన్ని అంటాము? ఆప్షన్ చూడండి. ఏ క్లాతింగ్, బి కాయిన్స్, సి ఆర్నమెంట్స్, డి వెపన్స్. ఈ ఫనం అనేటివి బేసికలీ దే ఆర్
స్మాల్ గోల్డ్ కాయిన్స్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద మెడివల్ పీరియడ్ ఇన్ సౌత్ ఇండియా. సదర్న్ ఇండియన్ స్టేట్స్లో ఈ ఫనం అనే గోల్డ్ కాయిన్స్ని మెడివల్ ఇండియా టైం 19th centuryలో రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఫనం అంటే కాయిన్స్. ఓకే, రైట్. సో ఇదండి ఢిల్లీ సుల్తానేట్స్కి సంబంధించిన టోటల్ క్వశ్చన్స్. మనం ఆల్రెడీ పార్ట్ 1లో ఒక 45 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు పార్ట్ 2 ఇంకో 45 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 90 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు ఢిల్లీ సుల్తానేట్స్ మీద, ముఘల్స్ మీద, విజయనగర సామ్రాజ్యం మీద, వీటి మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తాయి. అలాగే తెలంగాణ వాళ్ళకు బహమ్మని సుల్తాన్స్ మీద కూడా వస్తాయి, ఎందుకంటే సిలబస్లో ఉంది. సో ముఘల్స్ ఢిల్లీ సుల్తానేట్స్ టాపిక్తో కంపేర్ చేసుకుంటే ముఘల్స్ టాపిక్ ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. సో అవి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్తోని నేను మీ ముందుకి వస్తాను. ఐఎమ్ ప్లానింగ్ అబౌట్ 150 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ ముఘల్స్. అంటే ముఘల్స్ రాజులు మాత్రమే కాకుండా ఆర్ట్, ఆర్కిటెక్చర్, రిలీజియన్, దిన్నిలాహి, మన అడ్మినిస్ట్రేషను, అలాగే ముఘల్స్తో పాటు షేర్షా సూరి కూడా చెప్పాల్సి వస్తుంది కదా. మరి ఆయన టైంలో ఉన్న అడ్మినిస్ట్రేషను, వాళ్ళు కట్టించిన ప్యాలెసెస్, వాళ్ళ టైంలో ఉన్న పెయింటర్స్, ఇట్లా చాలా విషయాలు ఉంటాయి కదా ముఘల్ సామ్రాజ్యం గురించి మాట్లాడుకోవాలంటే. అందుకనే క్వశ్చన్స్ వాటి మీద ఎక్కువ వస్తాయి ఎప్పుడైనా. సో అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వీటిలో క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద క్లాస్, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ T1 Academy. Okay, this is the only channel in Telugu states which is giving everything for free. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక ఏకైక యూట్యూబ్ ఛానల్ అండి. వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కటి ఫ్రీ. ఇక్కడ యాప్స్ ద్వారా క్లాసెస్ అమ్మడము, లేకపోతే ఇన్స్టిట్యూట్ పెట్టుకొని క్లాసెస్ చెప్పడము అలాంటిది ఏమీ లేదు. మీకు తెలుగు వన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ తెలిసే ఉంటుంది. ఎస్, ఆ తెలుగు వన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ వాళ్ళే ఈ T1 అకాడమీని కూడా నడుపుతున్నారు. అండ్ దే వాంట్ టు ప్రమోట్ ఎడ్యుకేషన్ ఫర్ ఫ్రీ. అందువల్లనే ప్రతి క్లాస్, ఎవ్రీ క్లాస్ మీరు చూసుకున్నట్టయితే, ఒకసారి వెబ్సైట్ చూసినట్టయితే యూట్యూబ్ ఛానల్ది 2700 కన్నా ఎక్కువ వీడియోస్ ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ముఖ్యంగా తెలంగాణ మూమెంట్కి సంబంధించి సురేష్ సార్ చెప్పిన క్లాసెస్ కానివ్వండి, లేకపోతే తెలంగాణ హిస్టరీకి సంబంధించిన MCQ సిరీస్ కానివ్వండి, లేకపోతే తెలంగాణ మూమెంట్కి సంబంధించిన MCQ సిరీస్ కానివ్వండి, ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కానివ్వండి, పాలిటీ క్లాసెస్ కానివ్వండి, ఇట్లా SINT క్లాసెస్ కానివ్వండి, అండ్ ఈవెన్ UPSC వాళ్ళ కోసము కూడా క్లాసెస్ చెప్పబడ్డాయి. ఒకసారి దయచేసి అన్నీ చూడండి. మీకు ముఖ్యంగా రూరల్ ఏరియా స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ కొందరు ప్యూర్ ఇంగ్లీష్లో చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ యాజ్ పర్ నౌ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. ఎందుకంటే TSPSC అండ్ APPSC స్టూడెంట్స్ కోసము క్లాసెస్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ 2 మీడియంస్ స్టూడెంట్స్ ఉంటారు. సో అందువల్లనే బైలింగ్వల్లో చెప్పడం జరుగుతుంది. అండ్ కమింగ్ నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ తర్వాత తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేస్తాము. PYQ సిరీస్ తెలంగాణ మూమెంట్ మీద అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాము. అవి క్వశ్చన్స్ పూర్తిగా తెలుగులోనే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగులోనే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.